joining us today. Thank you to celebrate here. And first, నేను నా ఇంట్రడక్షన్ ఇది చెప్తున్నాను అండ్ మీ అందరూ కూడా నాతో నెక్స్ట్ ఇంక్లూడ్ అవ్వాలి. ఓకే, నేను శ్రావణి అండ్ 2013 బ్యాచ్ నుంచి ఈ స్కూల్లో 10th క్లాస్ పాస్డ్ అవుట్ అయ్యాను. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ టీసీఎస్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఫర్ మీ ఈ స్కూల్ అంటే బిఫోర్ ఏకేటీపీ అండ్ ఆఫ్టర్ ఏకేటీపీ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు, నన్ను చాలా విషయాల్లో అదర్ దాన్ స్టడీస్ చాలా ఎంకరేజ్ చేశారు. లైక్ ఎస్ఏ రైటింగ్ కానీ, డిబేట్స్ కానీ, లేదా ఏదైనా డిస్కషన్స్లో ఎలా మనం మాట్లాడాలి అని కానీ అన్ని విషయాల్లో చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. నేను జీ ప్రియాంక 2013లో 10th పాస్డ్ అవుట్ అయ్యాను. అండ్ దట్ ద ఓన్లీ రీజన్ నేను ఆ రోజు ఎగ్జామ్ రాయగలిగానంటే రెడ్డి సార్ దయవల్లే. అది మాత్రం నాకు హాల్ టికెట్ ఇప్పించింది కూడా సరే. సో అప్పుడు నా హెల్త్ కండిషన్ బాగోక నాకు హాల్ టికెట్ కూడా ఇవ్వనంటే సరే పర్సనల్గా తీసుకుని ఈ అమ్మాయి రాయగలదు ఎగ్జామ్ అని చెప్పి నన్ను మోటివేట్ చేసి ఆ రోజు నాకు ఎగ్జామ్ రాయిపించారు. అండ్ అది కనుక లేకపోతే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను స్టడీస్ కూడా కంటిన్యూ చేసేదాన్ని కాదు. బేసిక్ ఎందుకంటే 10th కాబట్టి ఆ రోజు నా 10th నాకు తెలిసి రాయించారు కాబట్టి నేను ఇవాళ డిగ్రీ కంప్లీట్ అయిపోయి కనకదుర్గ ఫైనాన్స్లో అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. సో దిస్ ఆల్ క్రెడిట్ గోస్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ మై లైఫ్, దట్ ఈస్ ద ఓన్లీ రెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కళ్యాణి. చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను, 10 years తర్వాత చాలా హ్యాపీగా ఉంది రీయూనియన్ అనేది. ఇంకా టీచర్స్ అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఇప్పుడు హైదరాబాద్లో పేరోల్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను, హెచ్ఆర్ అకౌంట్. I'm Pushpanjali. I'm working as an accountant in my own business. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. 10 years తర్వాత మాకు చదువు చెప్పినటువంటి సార్ వాళ్ళని మేడమ్స్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుంచి ఇప్పటికి మేము ఇంత డిసిప్లిన్గా పద్ధతిగా ఉన్నాము అంటే చిన్నప్పటి నుంచి మాకు మోరల్ వాల్యూస్ ఎన్నో నేర్పిస్తూ చదువుతో పాటు చాలా నేర్పించారని చెప్పి నాకు చాలా హ్యాపీ. ఇప్పటికీ కూడా ఏకేటీపీలో చదువుకున్నాము అంటే అది గొప్ప గర్వంగా కూడా ఫీల్ అవుతూ ఉంటాము. చాలా హ్యాపీ, చదువుతో పాటు మాకు చాలా మోరల్ వాల్యూస్ ఇచ్చినందుకు చాలా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. Hi everyone, I'm Geeta Vamsi and now I'm doing as a bridal makeup artist. Thank you. This is Gayatri. నేను ఫ్యాషన్ డిజైనింగ్. థ్యాంక్ యూ. హాయ్ సార్, నేను ఇప్పుడు స్పెషల్ ఓన్ బొటిక్ రన్ చేస్తున్నాను అండ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. మై నేమ్ ఇస్ ప్రవళిక. నేను ఇప్పుడు సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు వెంగళరావు. నేను మీ అందరికి బాగా తెలుసు. కన్ఫర్మ్గా మీరైతే మర్చిపోరు, ఎందుకంటే నేను చేసిన అమలు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ప్రజెంట్ నేను బ్యాంక్ జాబ్స్కి వాటికి ప్రిపేర్ అవుతున్నాను. నేను మీ అందరికీ తెలుసు, ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నా. నేను ఇంత వాడిని అయ్యానంటే సార్ ఖచ్చితంగా మీరే ఇది కనుకోవచ్చు మీరు, కాకపోతే ఇది కాదు నా చెప్తే. బై ద వే, నా పేరు రమేష్. నేను ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైం టీఎల్గా చేస్తున్నాను. నేను యాక్సెంచర్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తాను. నేను యాక్సెంచర్లో అనలిస్ట్గా చేస్తాను. నా పేరు టానా. నేను ప్రెసెంట్ వర్చేసాలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తాను. సో లైక్ ఇన్ఫోసిస్లో సిస్టమ్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తాను. నా పేరు అజారెడ్డి. నేను టీచర్స్లో డేటా మోడలింగ్ చేస్తాను ప్రెసెంట్. అంటే నేను గుర్తుండకపోవచ్చు మీకు, బట్ 9th 10th చేశాను ఇక్కడ. బట్ ఐ స్టిల్ రిమెంబర్ ఆల్ యూ టీచర్స్ టీచింగ్. అలాగే ఉంది అన్నమాట. అయితే ఒక మార్క్ కొట్టు 24.5 కూడా కొట్టారు. అది అగిల్లో కొట్టారు హాఫ్ మార్క్. 20 మార్క్స్ వచ్చినప్పుడు 24.5 ఆయన కట్టకపోతే పిల్లలు కాదు. అంత సంబంధం. ప్రజెంట్ మెడికల్గా చేస్తున్నాను జాబు. ఈ స్కూల్లో ఏకేటీపీలో నేను 8th వరకు చదివాను సార్. బెస్ట్ మెమరీస్ అనేవి ఈ స్కూల్లో ఉన్నాయి సార్.
అండ్ ప్రకాష్ సార్లు ఎన్సీసీలో సార్లు బాగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అండ్ పనిష్మెంట్స్ కూడా అలాగే ఇచ్చేవాళ్ళు. ఆ పనిష్మెంట్స్ అనేవి గుర్తున్నాయి, బట్ డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళకపోయాను. ఓకే సార్, సో మెనీ మెమరీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ మేడం. నా పేరు అన్నపూర్ణ శాస్త్రి. చాలామంది గుర్తుండకపోవచ్చు, బికాస్ నేను ఈ స్కూల్లో చదివిన 1 year నేను ఇక్కడ 10th class ఒకటే. యాజ్ యూ ఆల్ నో, బికాస్ ఆఫ్ అగైన్ రెడ్డి సార్ నాకు ఈ స్కూల్లో అడ్మిషన్కి వైల్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఎఫర్ట్స్ పెడుతున్న టైంలో మంచి సపోర్ట్ ఇచ్చి హీ ఎంకరేజ్ మీ అలాట్. సో టుడే ఐఎమ్ సీనియర్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అట్ ఆప్టమ్ యునైటెడ్ హెల్త్ గ్రూప్. సో ప్రాబబ్లీ నా లైఫ్ కొంచెం టర్న్ అయిందంటే బికాస్ నేను ఒక ఎయిమ్తో వచ్చాను ఈ స్కూల్కి బేసికలీ IIITకి వెళ్ళాలని. అది చాలామందికి కూడా తెలుసు. సో ఆ 1 year ఆ స్ట్రగుల్ ఇట్ చేంజ్డ్ మీ అలాట్, ఇట్ చేంజ్డ్ మై లైఫ్ కంప్లీట్లీ అండ్ ఇట్ చేంజ్డ్ ద పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్ స్టైల్ వాట్ ఎవర్ నాకు ప్రజెంట్ ఇలా ఉందంటే బికాస్ ఆఫ్ ఆల్ ద టీచర్స్ అండ్ దేర్ బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. I can always say 10th class, this school and all these premises ఎప్పటికీ మర్చిపోను, లైఫ్ టైంలో మర్చిపోను, ఖచ్చితంగా మర్చిపోను. సో థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్ మేడం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్సో. యాక్చువల్లీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేస్తాను, అది కామన్ కాబట్టి ఇప్పుడు డిఫరెంట్గా చేస్తున్నాను. మై నేమ్ ఈజ్ పూర్ణానంద్. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, రీసెంట్గా శ్రీనివాస్ సార్ని కూడా మీట్ అయ్యాను. ఆమె కన్వీనింగ్ స్పీకర్, ఫ్రీలాన్సర్. హలో సార్, నా పేరు సాజీ. సరే, స్కూల్ గురించి చాలా చెప్పాలి. ఇక్కడ చదువుకోవడం వల్ల చాలా మంచి అయింది సార్ మాకు. రెడ్డి సార్ కానీ మ్యాథ్స్లో నేను ఫెయిల్ అవుతారని సార్ ఎన్నిసార్లు కొట్టారు నన్ను, ఎప్పుడు 0 వచ్చాయి. మా హిందీ టీచర్ అనుకున్నా గారు ఇంకా బాగా గుర్తున్నారు మేడం. సార్ ఇలా స్టేజ్ ముందు కూర్చుంటా ఎప్పుడు అనుకోలేదు సార్. ఇక్కడ స్టేజ్ ముందు నుంచున్నప్పుడు భయపడేవాళ్ళం సార్ మిమ్మల్ని చూసి. ఇప్పుడు చూస్తుంటే చిన్న జ్ఞాపకాలు గుర్తొచ్చి బాధగా ఉంది, ప్లస్ హ్యాపీగా ఉంది సార్. నేనైతే ప్రెసెంట్ మన విజయవాడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ సూపర్వైజర్గా చేస్తాను సార్, బీజేటీఎస్. హాయ్ ఎవ్రీవన్, నేను అలీఖాన్. అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ చాలా మంది మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే అప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడిని. ఇప్పుడు హైట్ పెరిగింది, బాడీ పెరిగింది. ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే జిమ్ ట్రైనర్గా చేస్తున్నాను. లక్ష్మీపతిరాజు, నేను సివిల్ ఇంజనీర్ సార్. నేను ఇక్కడ చదివింది ఒకే సంవత్సరం. మా బాయ్స్కి తప్ప నా పేరు ఎవరికి, లేడీస్కి కానీ మీకు కానీ అంత గుర్తుండదు. నాకు రెడ్డి సార్ బాగా పరిచయం, తర్వాత హిందీ మేడం బాగా పరిచయం. ఎందుకంటే ఆమె ఎప్పుడు నాకు హిందీ అస్సలు రాదు, అసలు ఫెయిల్ అయిపోయేవాడిని లిటరల్గా చెప్పాలంటే. తెలుగులో డబ్బింగ్ రాశాను, తెలుగులో అక్కడ మరి ఎందుకు పాస్ అయినా నాకే తెలియదు తండ్రి. కానీ మేడం చెప్పిన హిందీ వల్లే నేను కొంచెం రాయడం బాగా నేర్చుకున్నాను. ప్లస్ మన రెడ్డి సార్ మాత్రం ఒక్కొక్క పేరుని కొంచెం ఒక ఇదిగా పలుకుతారు. విజయ్ సింహ గారిని వచ్చేసి అంటారు, మన సంతోష్ వచ్చేసి దేశమాల అంటే చాలా ఉన్నాయి అలా చెప్పుకోవాలంటే కాదు. కానీ చాలా థ్యాంక్ యూ సార్, మీరందరూ చాలా. నాకు శ్రీనివాస్ సార్ అంటే ఇంకా చాలా అభిమానం, ఎందుకంటే నన్ను ఇదే స్టేజ్లో ఇక్కడ ఒకసారి కొట్టారు. అది కాకపోతే ఆ రోజు నా తప్పే అది, ఎందుకంటే నేనేం కావాలనే చేయలేదు అనుకున్నాను అంతే. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు రెడ్డి సార్ ఒక ముందు పేరు పెట్టారు, అదేంటంటే కాన్సర్ట్ పెట్టారు. అది గుర్తొచ్చినప్పుడు ఇలా అందరూ ఎడుతూ ఉంటారు, ముఖ్యంగా ఈడిద్దరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఒకసారికి రిలయన్స్లో డిఎంగా ప్రమోట్ అయ్యాను రీసెంట్గా. నా పేరు దీపిక.
యాక్చువల్గా స్కూల్ మెమరీస్ అంటే గుర్తొచ్చేది ఏంటంటే 10th మాత్రం అసలు లైఫ్లో మర్చిపోలేము. 10th క్లాసెస్ మానేసి ప్రకాశ్ సార్ రూమ్లో కూర్చొని ఎన్సీసీ గేమ్స్ అని చెప్పుకొని అలా టైంపాస్ చేసేవాళ్ళం. రెడ్డి సారు మ్యాథ్స్ అంటే రెడ్డి సారు భయం, చాలా భయం. ఏదో అంటూ ఉంటారు, ఏదో తిడతా ఉంటారు అని. ప్రభాకర్ సార్ అయితే జోయల్, చాలా హ్యాపీగా చాలా బాగుంటారు. శ్రీనివాస్ సార్ వచ్చేసరికి రాగానే టేబుల్స్ చదివేసేయాలి. ఫస్ట్ క్లాస్ మొత్తం టెన్షన్ వచ్చేసేది. లైక్ సార్ రాగానే టేబుల్స్ అయిపోవాలి. చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఆ మెమరీస్ తలుసుకున్నా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మేడం అనుకున్న మేడం మా హిందీ చాలా భయం, హిందీ రాదు. హిందీ మెయిన్ నాకు శ్రావణి వల్ల వచ్చింది చెప్పాలంటే. 10th పక్కన కూర్చోబెట్టుకొని చదివించింది, అందుకే పాస్ అయ్యాను నాకు తెలిసి 10th కూడా. నేను తెలుగు మా మిస్ చాలా స్పోర్టివ్ అని చాలా ఓపిక్గా చెప్తారు. ఇది మెమరీ అంటే స్కూల్. చాలా థ్యాంక్స్ అందరికీ. అండ్ నేను ప్రజెంట్ ఈ ఛానల్లో వర్క్ చేస్తున్నాను. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు పృథ్వీ భావన. సో కరెంట్లీ హైదరాబాద్లో యాక్సెంచర్లో వర్క్ చేస్తున్నాను, అనలిస్ట్. దట్స్ ఆల్ ఫర్ మీ. నాకైతే స్కూల్లో చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ఫస్ట్ 6th క్లాస్కి వచ్చినప్పుడు నాకు బాగా పద్మలత మిస్ గారు అనమాట నాలో టాలెంట్ని బాగా ఎంకరేజ్ చేశారు. అంటే నేను ఏ ప్రాజెక్ట్ చేసినా సరే ఇట్లా చేయాలి, అలాగా క్రియేటివ్గా చేసేవాళ్ళని చెప్పి బాగా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. నన్ను కానీ, నా సిస్టర్స్ని కానీ, నా బ్రదర్ని కానీ అందరినీ. నాకు కన్నయ్య 2 చెల్లెలు, మేమందరూ ఇదే స్కూల్లో చదువుకున్నాం. రెడ్డి సార్ అయితే నా సిస్టర్స్ ఇద్దరిని బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ప్రకాష్ సార్ కానీ, అన్నపూర్ణ మిస్ అయితే హిందీలో చాలా అంటే చాలా, నాకు ఏదైనా డౌన్గా అనిపిస్తే నన్ను దాంట్లో కొంచెం నాకు ఇంకా హెల్ప్ చేసి ఇది చేశారు. నిజంగా నాకు ఈ స్కూల్లో చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ఈ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ స్కూల్ నుండి నేను పాస్ అవుట్ అయినందుకు నాకు చాలా హ్యాపీ. ప్రస్తుతం నేను ఖాళీగా ఉన్నాను. నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ. మేము మొత్తం మా ఫ్యామిలీ మేము 3 మెంబర్స్ సార్. మా అన్నయ్య, అక్క, లాస్ట్ నేమ్ సార్. మా అన్నయ్య పేరు రాజేంద్ర, అక్క రజితశ్రీ సార్. రెడ్డి సార్తో కానీ హెచ్ఎం సార్తో కానీ చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి సార్. పద్మత మేడంతో ఇంకా బాగా ఎగ్జామ్స్ అప్పుడు బాగా దొరికేసేదాన్ని నేను. హెచ్ఎం సార్ అయితే ఎప్పుడు మార్కులు ఎక్కువ రావడానికి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళం, తప్పించుకోవడానికి ట్రై చేసేవాళ్ళం సార్. రెడ్డి సార్తో అయితే ఎప్పుడు మార్క్స్ ఎక్కువ ఇంకా తెచ్చుకోవాలని చెప్పని చాలా ట్రై చేసి ముక్కి పాస్ అయ్యేవాళ్ళం సార్. ఆ రోజు ఎగ్జామ్ క్వశ్చన్స్ బాగా కష్టపడి చదివేసి ఎట్లా కూడా రాసేవాళ్ళం సార్. సో ఇంకా చాలా సార్. ప్రకాష్ సార్తో అయితే లేట్గా వచ్చినప్పుడు సార్ అక్కడి నుంచో పెడతారని సార్ కనపడకుండా వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి నీకు కనపడకుండా వెళ్ళేవాళ్ళం సార్. ఇంకా ఇలా స్కూల్లో చాలా మెమరీస్ ఉన్నాయి సార్. కంపేర్ చేస్తే కాలేజ్కి స్కూల్కి చాలా డిఫరెన్స్ ఉంది సార్. కానీ కాలేజ్కి వెళ్ళినాక స్కూల్ మాత్రం ఖచ్చితంగా ఎవ్రీవన్ మిస్ అవుతారు సార్. అండ్ నేను ఇంజనీరింగ్ చేశాను సార్. బీటెక్ కంప్లీట్ అయింది. ప్రెసెంట్ నాకు 2 కిడ్స్ ఉన్నారు సార్, చిల్డ్రన్స్. వాళ్ళు చూసుకుంటున్నాను సార్. ప్రజెంట్ నేను ఏం చేస్తున్నాను చెప్పేటంటే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ అవర్ టీచర్స్. థ్యాంక్స్ టు present our HM sir S. Srinivasrao sir for giving us this opportunity to do this festival. And వచ్చిన టీచర్స్ అందరికీ, మన M. Srinivasrao సార్కి, రెడ్డి సార్, ప్రభాకర్ సార్, ప్రకాష్ సార్, పద్మలత మిస్, జమీలా బాను మిస్, అన్నపూర్ణ మిస్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. సో మన టీచర్స్ గురించి చెప్పాలంటే నాకు ఒక డే అంతా సరిపోదు. దే ఆర్ లైక్ గాడ్స్ టు మీ ఎవ్రీబడి. సో లైక్ 5th క్లాస్ వరకు ఐ థింక్ నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను. అండ్ దెన్ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాటి వల్ల 6th కంటిన్యూ చేయడానికి ఇబ్బంది అయినప్పుడు ఏకేటీపీ స్కూల్ లాంటి స్కూల్లో, ఏకేటీపీ స్కూల్ కాకుండా ఏదైనా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే ఫీజెస్ అది ఎంత ఇబ్బంది అవుతుంది అని ఆలోచించి అటు ఇటు స్ట్రగుల్ ఉన్న ఫేజ్లో సంబడి కేమ్ టు అస్ అండ్ టోల్డ్ అస్ దట్ ఏకేటీపీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు, చాలా బాగా చెప్తున్నారు అన్నప్పుడు ఓకే ఒక 1 year ట్రయల్ చూద్దాము అని పేరెంట్స్ అతి కష్టం మీద గవర్నమెంట్ స్కూల్ అంటే ఎలా ఉంటుందన్న ఒక భయంతో జాయిన్ చేశారు మా పేరెంట్స్. అండ్ దెన్ జాయిన్ అయిన 6 monthsకి డిసైడ్ అయింది ఏంటంటే 10th క్లాస్ వరకు ఇక్కడే. అండ్ 6th క్లాస్ నుంచి లైక్ ఫస్ట్ పద్మలత మిస్, ఐ షుడ్ థ్యాంక్ హర్, షీ ఈజ్ లైక్ మై మదర్. అండ్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇఫ్ ఐ సే ఏకేటీపీ స్కూల్ అన్నీ చూసుకుంది, బుక్స్ ఎవ్రీథింగ్.
ఒక మిడ్ డే మీల్ స్కీమ్ అని కానీ ఫుడ్ విషయంలో అది పక్కన పెడితే ఫీజెస్ అంటే కనుక సాయిబాబా గుడి వాళ్ళు ఇలా మనకు చాలామంది ఆలమ్ని వీళ్ళు ల్యాంక్ ఆఫ్ ఫౌండేషన్, మానస ఫౌండేషన్ ఇలా డిఫరెంట్ ఫౌండేషన్స్ నుంచి బుక్స్ అన్నీ వచ్చేవి. సో నోట్ బుక్స్ కొనుక్కునే పని ఉండే, సాయిబాబా గుడిలో వాళ్ళు కూడా ఇచ్చేవారు. నోట్ బుక్స్ కొనుక్కునే పని ఏ రోజు రాలేదు. టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మనకు స్కూల్ నుంచే వచ్చాయి. సో బుక్ ఫీజు అనేది ఏ రోజు లేదు, స్కూల్ ఫీజు అనేది కూడా ఏ రోజు లేదు. ఐ థింక్ ఆల్ వీ వాట్ ఈజ్ ఒక యూనిఫామ్ ఒకటే మేము కొనుక్కునే వాళ్ళం. సో ఆ విధంగా స్టార్ట్ అయింది జర్నీ 6th క్లాస్ నుంచి. అండ్ మన స్కూల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. వచ్చామా చదువుకున్నామా వెళ్ళామని కాకుండా డ్రాయింగ్ అని, ఎస్సే రైటింగ్ అని, లైక్ దీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్. లైక్ బయట ఎప్పుడైతే మనం బయట రియల్ లైఫ్లోకి వెళ్తుంది, రియల్ వరల్డ్తో మనం ఫైట్ చేస్తామో అలాంటి టైంలో ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ దీస్ ఆర్ ద యాక్చువల్ మెమరీస్ ఫర్ అస్. అండ్ ఇవే మనకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ కూడా అవుతాయి. ఎందుకంటే ఈవెన్ ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీ వన్. లైక్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ప్రభాకర్ సార్కి, పద్మలత మిస్కి, రెడ్డి సార్కి, ఈ ఎక్స్పెరిమెంట్స్లో పుష్ చేశారు శ్రీనివాసరావు సారు, ఎవ్రీ టీచర్తో నాకు ఒక మెమరీ ఉంది. లైక్ రెడ్డి సార్ మ్యాథ్స్లో నాకు ఇచ్చిన ముద్దు పేర్లు 2, అందరికి ఒకటి, నాకైతే ఒకటి బ్యాటరీలు అండ్ వైర్లు. అండ్ ఎకిల్ సాయిరామ్ 2 పేర్లు. ప్రభాకర్ సార్ నాకు ఇచ్చిన ముద్దు పేరు అయితే సైంటిస్ట్, ఎరా సైంటిస్ట్ అనేవారు. ఇంకా ఆ పేరుగా కొంచెం ఇంకా చేయాలని ఒక ఇది ఉండేది. అది ఇంకా హెచ్ఎం సార్, మన ఏహెచ్ఎం సార్ ఎం శ్రీనివాసరావు సార్ అయితే ఎవ్రీ టైమ్ హీ ఈజ్ సపోర్టింగ్. ఎస్పెషల్లీ ఎప్పుడైనా 8th క్లాస్లో ఆ టైంలో అరే గేమ్స్ పీరియడ్ దొరికింది వెళ్ళి ఆడుకుందాం అనే టైంకి ఏం ఆడుకుంటారు వెళ్ళండి, మ్యాథ్స్ తీసుకుంటే వెళ్ళండి అని చెప్పేవారు. సో వీ హ్యావ్ స్పెషల్ మెమరీ విత్ ఎవ్రీ వన్. లైక్ పద్మలత మిస్ అయితే ఎవ్రీథింగ్ 6th నుంచి 10th వరకు కూడా ఇప్పటికీ నా కాలేజ్ ఎక్కడైనా సరే షీ ఈజ్ ద సపోర్ట్ సిస్టమ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ మన టీచర్స్ అందరూ కూడా ఎప్పుడు టచ్లోనే ఉంటారు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా అన్నపూర్ణ మిస్తో నాకు బెస్ట్ మెమరీస్ అంటే ఒకటి హిందీ బాగా నేర్చుకున్నాను. రెండోది ఏంటంటే మిస్ అవ్వడం తప్పు చేసి కొడుతున్నప్పుడు మాత్రం పక్కన ఉండకూడదు, మనకు కూడా పడిపోతాయి. వాడిని కొట్టమే నన్ను కొట్టేసేవారు, చాలాసార్లు అలాంటి జరిగింది. నా పక్కన తప్పు చేస్తే వాడిని కొడితే ఆ ఊపిలో నన్ను కూడా కొట్టేశారు, నేనేం చేయకపోయినా. సో దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ మెమరీస్. జమీలా బాను మిస్ కూడా తెలుగు. నేను జమీలా బాను మిస్కి ఫోన్ చేసి కూడా చెప్పాను, చాలా వరకు గుర్తుపట్టలేదు. చెప్పాను మీ ఫేవరెట్ కిడ్స్ ఓవ్లేటి, ప్రఫుల్ల, జాన్ హౌసన్న వీళ్ళందరినీ మీరు లాస్ట్లో కూడా ఒక 3-4 months ఎక్స్ట్రా స్పెషల్ క్లాస్ తీసుకొని కూర్చోబెట్టి చెప్పారు మిస్. సో గుర్తు చేయడం కోసం. సో ఈ విధంగా జరిగింది. సో ప్రజెంట్ నేనైతే మల్టిపుల్ థింగ్స్ చేస్తున్నా. ప్రజెంట్ లైక్ ఐఎమ్ టీమ్ లీడ్ ఇన్ manager in a company for a quality assurance thing, and I am handling one US project. Apart from that, oka startup kuda recent ga start chesaru. Like it's 1 year old but ala veltundi. So yeah, it's a software company only. I started this in Vijayawada only. So far ide nen chestundi. Apart from that, yeah, this is brief introduction about me, and I am passing this mic to our teachers for their valuable speeches. So before passing that, I would like to tell a plan to everyone. So enti ante manam we are a big batch, ante mana gang e unnam, oka 100 mandi unnam. Ala mana school AKTP school alam kinda vastam kabatti old students anta settled up in somewhere. So what my plan is, oka WhatsApp community la create cheddamani. Like we have some couple of software engineers are here, software companies lo work chestunna unnaru. Like A Priyanka vallalaga, like L Priyanka, A Priyanka, these people are preparing for government jobs. And everybody, someone is doing CA and someone is doing some other things. So manandariki kuda oka teachers andariki oka group, oka community la create chesi there will be multiple groups. Oka teachers group. Apart from that, mana software engineers andaru unnadu oka group. And then CL kinda chestunna vallandaru oka group. And then ala different government jobs prepare avutunna vallanta oka group la create chesi ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ గ్రూప్స్లా క్రియేట్ చేసి నాట్ ఓన్లీ అస్ మన సీనియర్ బ్యాచ్లో కూడా ఆల్రెడీ ఇలా ఉన్న వాళ్ళందరినీ కూడా మెయిన్ ఒక పర్సన్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని కాంటాక్ట్స్ ఉంటాయి. నా దగ్గర చాలా వరకు ఉన్నాయి. ఇంకా మిగతా గర్ల్స్ దగ్గర కూడా శ్రావణి దగ్గర చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మన టీచర్స్ని కూడా మన సీనియర్స్ని కూడా కలిపి ఒక ఇదిలా చేయొచ్చు, ఒక గ్రూప్లా ఫామ్ చేయొచ్చు. సో దట్ ఇప్పుడు ఇఫ్ ఎవ్రీబడి ఇన్ సాఫ్ట్వేర్ సర్కిల్, సో యా దీస్ గైస్ ఆర్ ఫ్రమ్ అవర్ స్కూల్,
మన స్కూల్లో వాళ్ళు ఇక్కడెక్కడ ఉన్నారు. సో వీ కెన్ హెల్ప్ అవుట్ ఈచ్ అదర్, రిఫరల్స్ పరంగా ఏ పరంగా అయినా సరే వీ కెన్ హ్యావ్ అ స్ట్రాంగ్ సర్కిల్. అపార్ట్ ఫ్రమ్ దట్ జూనియర్స్, మన బ్యాచ్ నుంచి జూనియర్స్ ఎవరైనా వచ్చినా ఇఫ్ దే నీడ్ సమ్ సపోర్ట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఓపెనింగ్స్ అండ్ ఆల్ వీ కెన్ రిఫర్ దెమ్. అండ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా చాలామందికి గైడెన్స్ ఇష్యూస్ ఉంటాయి. సో ఆల్రెడీ సమ్ సీనియర్స్ ఆర్ ప్రిపేరింగ్, లైక్ తానా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతా ఉన్నాడు. అలా యూపీఎస్సీ వీటిలో గవర్నమెంట్ ఎగ్జామ్స్, వాట్ ఎవర్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, అందులో బాగా చేసిన వాళ్ళందరికీ ఒక సెట్ ఆఫ్ గ్రూప్, సో దట్ దే కెన్ గైడ్ ఈచ్ అదర్ అండ్ వీ హ్యావ్ a set of circle. Yeah, this can be done. I will do this because the same is happening with my college, like IIT. We have a large network of around some 10,000 people. Even last week మాకు ఒక ఈవెంట్ జరిగితే 5,000 people వచ్చారు. So in the same way we can create set up this some kind of stuff so that we can help each other and we can help out the next upcoming juniors as well. Yeah, please interested. Yeah, I promise you that lot of DMs అయితే రావు, lot of message వచ్చి మీకు డిస్టర్బెన్స్ అయితే ఉండదు. So whenever you need something you can ping us and we will reach out to you in such a way. So this is the plan, sir. Yeah, I think I would like to hand over the mic to Srinivasra sir. So sir, please. 3 ఎడ్యుకేషన్ కెరీర్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషను, హై స్కూలు, కాలేజ్ ఎడ్యుకేషన్, మూడింటిలోనూ మెమరబుల్ థింగ్ ఏంటంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో మనకేం తెలియదు. హై స్కూల్ వచ్చేటప్పటికి అప్పుడే నేర్చుకుంటూ ఉంటాము, సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి, మనం ఎలా ఉండాలి అనేది అంతా కూడా నేర్చుకుంటూ ఉంటాము. తర్వాత మూడోది ఏంటంటే కాలేజ్ ఎడ్యుకేషన్. కాలేజ్ ఎడ్యుకేషన్ 10th క్లాసు ఒకటే మనకి లైఫ్లో. మీకు కూడాను 10th క్లాసు బ్యాచ్లు ఎక్కువగా మీట్ అవుతూ ఉంటారు దాంతో పెట్టుకొని. అంటే హై స్కూల్ ఎడ్యుకేషను మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మనం కూడా మొట్టమొదటి సర్టిఫికేట్ అదే వస్తుంది. అదేవిధంగా మెమరబుల్ థింగ్ కూడాను ఈ హై స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఉంటుంది అనమాట. కాలేజ్ ఎడ్యుకేషన్లో ఎవరి కావాలో వాళ్ళదే, కాలేజీకి వెళ్ళడం, ఎవరి గ్రూపుల్లో వాళ్ళు చేరిపోతారు. ఇక్కడ ఏంటంటే గ్రూపులు ఉండవు కదా, ఎంపీసీ అని, బైపీసీ అని, అక్కడ రకరకాల గ్రూపులు ఉంటాయి, డివైడ్ అయిపోతారు. ఇక్కడ ఏంటంటే మొత్తం అందరూ కలిసే ఉంటారు. ఇది మెమరబుల్ అనమాట. తర్వాత ఏంటంటే చాలా మీరు ఎన్నో మీటింగ్ ఇది ఫస్ట్ టైం. మరి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే అది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇప్పుడు మన స్కూల్లో తీసుకుందాము, అసలు ఎక్కడికైనా సినిమాకి వెళ్ళామన్నా మనది అనమాట. టీచర్స్ కానీ మాస్టర్ కానీ ఎవరికైనా అంత బిజీగా ఉంటాం. ఈ 10th చాలా కాలం తర్వాత కలుసుకోవడం, తర్వాత అప్పుడు అసలు కలుసుకోవడానికే చాలా స్ట్రగుల్ పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వాట్సాప్లు, టెలిగ్రామ్లు ఇవన్నీ వచ్చినాయి, ఫోన్లు ఇవన్నీ కూడాను. అప్పట్లో మీరు చదువుకునేటప్పుడు, నేను చదువుకునేటప్పుడు కానీ ఫోన్లు ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఫోన్లే ఉండేది, కమ్యూనికేషన్ ఉండేది. ఇవాళ కమ్యూనికేషన్ బాగా పెరిగింది. అయితే కలవాలన్నా కానీ చాలా కష్టం అవుతుంది అనమాట. ఎవరి లైఫ్ వాళ్ళది బిజీ. ఎడ్యుకేషన్ అయిపోగానే జాబుల్లో చేరుతున్నారు, మ్యారేజ్, తర్వాత పిల్లలు, వాళ్ళ చదువులు ఇవన్నీ కూడా. కాబట్టి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒక సర్టన్ పీరియడ్ పెట్టుకొని మీ ఫోన్ నెంబర్లు మార్చకుండా ఉండాలి. అదొకటి. మీ ఫోన్ నెంబర్లు మార్చకుండా ఉంటే ఒకరితో ఒకరు కాంటాక్ట్ పెట్టుకోవచ్చు. మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే, అవసరాలు ఉంటే వాళ్ళ పక్క మన కొలీగ్స్ హెల్ప్ తీసుకోవచ్చు. అదేవిధంగా మన కొలీగ్స్కి ఏదైనా అవసరం అయితే మనం హెల్ప్ చేయవచ్చు. నేను రీసెంట్గా లాస్ట్ సండే వెళ్ళాను. 33 ఇయర్స్ తర్వాత నేను మొట్టమొదటి జాబ్లో చేరిన సంవత్సరం బ్యాచ్ 10th క్లాస్ వాళ్ళు. 33 ఇయర్స్ తర్వాత వాళ్ళు స్కూల్కి వచ్చి ముందు లిస్ట్ తీసుకున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారో అడ్రస్లు ముందు ఒకళ్ళు పట్టుకొని మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఇంకొకరిని అలా మొత్తం గ్యాదర్ చేసి ఒక దగ్గర 2-3 నెలల్లో స్ట్రగుల్ పడి మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, మనకి ఎలాగైతే టంగుటూరి ప్రకాశం పంతులు స్కూల్ అని చెప్పి ఉందో, సుభాష్ చంద్రబోస్ స్కూల్ అనమాట. సుభాష్ చంద్రబోస్ స్టాట్యూ, పెద్ద స్టాట్యూ, నేను చూసినంత లేక అంత పెద్ద స్టాట్యూ ఎక్కడ తయారు చేయలేదు. తయారు చేసి స్కూల్లో ఇనాగ్రేషన్ కూడాను ఎవరితో పెట్టారంటే పొలిటికల్ లీడర్లు లేకపోతే ఇంకొకరిని పిలవలేదు. ఓన్లీ అప్పుడు ఆ బ్యాచ్కి చెప్పిన టీచర్స్ని మాత్రమే పిలిచారు. వాళ్ళు 2-3 నెలల నుంచి మొత్తం టీచర్స్తో కాంటాక్ట్లో ఉండి అలాంటి డేట్ మేము ఫిక్స్ చేసామండి, ఆ డేట్ మీరు ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోవద్దని చెప్పి చాలా చక్కగా చేశారు. అయితే లాస్ట్ సండే
మన స్కూల్లో ఖాళీ ఉండదని చెప్పాను కదా, వెళతానా లేదా అనుకున్నాను. నా పర్సనల్ అఫైర్స్ కానివ్వండి, స్కూలు అఫైర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. చివరికి నా పర్సనల్ అఫైర్స్ నేను వెళ్ళకపోయినా పర్లేదని చూపించింది. తర్వాత వెంటనే, ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, చాలా సంవత్సరాల తర్వాత స్టూడెంట్స్ని, తర్వాత మాతో పాటు పనిచేసిన కొలీగ్స్ని కలుసుకొని మనందరం కూడాను ఒకరోజు ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. ఆల్మోస్ట్ ఆల్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గెట్ టుగెదర్స్ అనేవి కల్చర్ స్టార్ట్ అయింది. వాళ్ళు పాలకొల్లో అప్పుడు మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఎప్పుడైనా పిలిస్తే తప్పనిసరిగా వెళ్ళేవాడిని. అదేవిధంగా ఇక్కడ కూడాను ఈ స్కూల్లో పనిచేయడం చాలా అదృష్టం అనమాట. ఈ స్కూల్లో చదువుకోవటం కానీ పనిచేయడం కానీ. ఈ స్కూలు మనకు ఒక ఐడెంటిటీని తెచ్చిపెడుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే కారణం మీరు ఎక్కడ చూస్తారు, ఏం చేస్తారు కానీ ఏకేటీపీ స్కూల్ అనగానే ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు ఉంటారనమాట. ఏకేటీపీ స్కూల్ వెంటనే వాళ్ళు మనకి ఎక్కడ లేని ఇంపార్టెన్స్ ఇస్తారు మనకు కానీ, మన స్కూల్ దాని ఐడెంటిటీ. ఆ విధంగా ఈ స్కూల్లో పనిచేసినందుకు, ఈ స్కూల్లో చదువుకున్నందుకు చక్కటి ఐడెంటిటీ ఉంటుందన్నమాట. మరి ఈ స్కూల్లో పనిచేయడం కానీ, ఈ స్కూల్లో చదువుకోవటం కానీ ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. చక్కగా మీ అందరూ ఆఫ్టర్ 10 years మళ్ళీ ఒక్కసారి గ్యాదర్ అయ్యి మీ యొక్క అనుభవాలు, అప్పుడు ఆ హై స్కూల్ ఎడ్యుకేషన్లో మిగతా కాలేజ్ ఎడ్యుకేషన్లో అల్లర్లు కూడా గుర్తుండదు. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో అల్లర్లు చేసినవి, ఆ టీచర్స్తో మనకు ఉన్నటువంటి అనుబంధం, ఇవన్నీ కూడాను ఆ 2 స్టేజ్లో గుర్తుండవు. కానీ హై స్కూల్ స్టేజ్లో మాత్రం చాలా చక్కగా ఉంటుందన్నమాట. మరి మీకు ఆ కింది స్థాయిలో కానీ పై స్థాయిలో కానీ మన గురించి ఎవరు పట్టించుకోరు. మన గురించి లైఫ్లో వీళ్ళు చక్కగా చదువుకోవాలి, ఏదో ఒక స్థాయిలో స్థిరపడాలని చెప్పి ప్రతి టీచర్ కూడా కోరుకొని దగ్గరికి తీసి పిల్లలందరినీ కూడాను దగ్గరికి తీసి చక్కగా చదువు చెప్పి వాళ్ళందరూ కూడా 10th పాస్ అవుట్ అయ్యేలాగా చేస్తారనమాట. ఈ హై స్కూల్ ఎడ్యుకేషన్ హై స్కూల్ స్థాయిలోనే ఉంటుంది. మరి దాన్ని మర్చిపోకుండా మీరు కూడాను అప్పుడప్పుడు ఇలా గ్యాదర్ అయ్యి చక్కగా స్పెండ్ చేస్తూ ఉంటే లైఫ్లో రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మేము అనుకుంటూ ఉంటాం, ఇప్పుడప్పుడే ఈ సర్వీస్ రిటైర్ అయ్యేదాకా మాకు రిలాక్సేషన్ లేదనుకుంటూ ఉంటాం. మీరు అలా కాకుండాను సర్వీస్ రిటైర్ అయ్యేదాకా కాకుండా అప్పుడప్పుడు ఒక 10 year పెట్టుకోండి. 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో సెలవుల్లో ఏదో ఒక 2 రోజులు 3 రోజులు సెలవులు చూసుకుంటే, ఒకరోజు జర్నీకి మధ్యలో ఒకరోజు ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి, నెక్స్ట్ జర్నీ డే చూసుకుంటే 3 రోజులు 2 రోజులు చూసుకుంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు గత స్మృతులన్నింటినీ కూడా. ఎందుకంటే లైఫ్లో మనం ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా, ఏం చేసినా ఎంజాయ్మెంట్ అనేది లేకపోతే లైఫ్ ఫ్రూట్ఫుల్గా ఉండదు. కాబట్టి ఇటువంటి మీటింగులు చక్కగా అరేంజ్ చేసుకోండి, చక్కగా కలవండి. అంతేకాదు ఈ గ్యాదరింగ్స్, ఈ గెట్ టుగెదర్స్ అన్నీ కూడాను నాకు మననే, అంటే అప్పుడు ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటాను, ఎవరైనా ఒకరికొకళ్ళు ఏదైనా అవసరం అయితే వాళ్ళ పిల్లలకు కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ చదువులకు కానివ్వండి, చదువుల కంటే మనం ఫైనాన్షియల్గా చేయొచ్చు, లేకపోతే ఏదైనా కాలేజీలో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి సీట్స్ ఇప్పించడానికి మన ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటే అటువంటివన్నీ కూడాను ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ మన ఆ బ్యాచ్లో 89 బ్యాచ్లో వాళ్ళు ఈ ప్రోగ్రాము ఫిక్స్ చేసుకుంటూ ఉంటే గెట్ టుగెదర్ అని, వాళ్ళకు ఒక అమ్మాయికి హెల్త్ బాగలేదని చెప్పి తెలుసు, ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ పడుతున్నారంటే, అప్పుడు ఈ ఆర్గనైజ్ చేసే అతను చక్కగా టగటగా ఒక 1 lakh rupees వరకు కలెక్ట్ చేసి అందరి దగ్గర, వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గరను అతను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి చక్కగా రికవర్ అయ్యి చక్కగా ఉంది. ఆ విధంగా మనకి ఉపయోగపడుతుంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చక్కగా ఉపయోగపడతాయి. ఇటువంటి గెట్ టుగెదర్ అందరూ చేసుకోండి. మీ అందరికీ ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయినందుకు, చక్కటి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అండ్ మీరు చెప్పింది చాలా కరెక్ట్. మేము మన ఇన్విటేషన్కి వెళ్ళినప్పుడు కూడా శ్రీనివాస్ సార్ని కలిస్తే, నేను ఈ ఇయర్ మొత్తంలో 2 లీవ్లే తీసుకున్నాను అమ్మ, క్యాజువల్ లీవ్స్ అని చెప్పారు. అండ్ ఇక్కడ ఉన్న టీం అందరూ కూడా మేము 10th చదివినప్పుడు నిజంగా వాళ్ళ ఓన్ డాటర్ అండ్ సన్ ఎలా ఉంటుందో అలా ట్రీట్ చేసేవాళ్ళు. సో మీరు పర్మిషన్ ఇచ్చినందుకు అండ్ మీ ప్రెజెన్స్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. టీచర్గా మీకు తక్కువ. నేను 2008 October 15th ఈ స్కూల్కి వచ్చాను. నేను 2015 June 18th ఇక్కడ నుంచి లీవ్ అయ్యాను. అంటే మీరు దాదాపుగా 6th to 10th నేను ఇక్కడే ఉన్నా. అయితే
కొద్దిమందికి ఎప్పుడన్నా క్లాస్ ఖాళీగా ఉంటే మ్యాథ్స్ తీసుకోవడం. 8th క్లాస్ మాత్రం చెప్పాను, మీకు చెప్పానో లేదో మీకే చెప్పాను, మీతోనే స్టార్టింగ్. 2 సెక్షన్స్కి 8th క్లాస్కి వెళ్ళాను. 10th క్లాస్ పెద్దగా తీసుకోలేదు నేను. అయితే 10th క్లాసు ఏ టీచర్ చెప్పినా మీ ముందు బ్యాచ్లు నేను సండే మధ్యాహ్నం 2 to 5 పెట్టుకునేవాడిని. మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నప్పటికీ ఆ హాల్లో నేను వాళ్ళకి ఆబ్జెక్టివ్ చెప్పేవాడిని. శ్రీనివాసరాజు ఆ బ్యాచ్కి ఆబ్జెక్టివ్ చెప్పాను. సరే శ్రీనివాసరెడ్డి గారికి అయితే ఆ ప్లేస్ అమ్మేసామనుకోండి, ఆ ప్లేస్ అమ్మేసాం. మాస్టర్కి కూడా అక్కడ చెప్తే చాలా హ్యాపీగా ఉంటుంది, ఆ ఫ్రీగా చాలా హ్యాపీగా ఉంటుంది. స్పాంటేనియస్గా మాటలు వచ్చేస్తాయి మాస్టర్. ప్లస్ అదే హ్యాపీనెస్. నేను దాదాపు 7 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను. నేను 7 సంవత్సరాల్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే కంటిన్యూషన్. మనం ఒకటి చెప్పంగానే దాని నుండి బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఒక సెంటెన్స్ క్రియేట్ చేసి వదిలేస్తుంది విత్ ఇన్ సెకండ్స్లో. అందులో మీరు మంచి స్టాఫ్ ఉన్న టైంలో ఏకేటీపీఎంలో ఉన్నారు. ఎందుకంటే టీచింగ్ అనేది ఒక ప్యాషన్ అండి, ఒక సాక్రిఫైస్ అండి. అది ఇప్పుడు కరెక్ట్గా చెబితే తల్లిదండ్రులు జన్మనిస్తారేమో, టీచర్ జీవితాన్ని ఇస్తారు. ఇంకోటి కూడా చెప్తారు, బడిపంతులు సినిమాలో మీకు అంటే బహుశా చూసుండ్రు, పాత ఎన్టీఆర్ది బడిపంతుల సినిమా చాలా బాగుంటుంది. దాంట్లో మొత్తం దీని గురించే స్కూలు, టీచరు, హెచ్ఎం, టీచర్స్ పడే కష్టాలు అన్నీ చూపిస్తారు. ఆ స్టూడెంట్ ఒక అతను జగ్గయ్య స్టూడెంట్ ఎస్ఐ అవుతాడు. ఆ హెచ్ఎం గారిని అరెస్ట్ చేయడానికి వస్తాడు, ఆ పెన్ను ఇస్తాడు. ఆ పెన్ను అతను 6th క్లాస్లో ఉండగా ఇచ్చినటువంటి పెన్నుని జాగ్రత్త పెట్టుకుంటాడు. అప్పుడు ఒక మాట అంటాడు ఆయన, తల్లిదండ్రుల రుణాన్నైనా తీర్చుకోగలమేమో, టీచర్ రుణాన్ని జన్మతాహా తీర్చుకోలేదు. ఎందుకంటే మీకు మాకు ఎలా గుర్తొచ్చారో నాకు నా గురువుగారు గుర్తొచ్చారు. చూసారా ఎంత మంచి మాటో. తల్లిదండ్రుల్ని జన్మనిచ్చినందుకు మనతో పాటు పెట్టుకొని వాళ్ళ కష్ట సుఖాలు చూడగలం. జీవితాన్ని ఇచ్చిన టీచర్ని మనం గుర్తు చేసుకోగలం, కానీ వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి. ఇలాంటి మీటింగ్స్లో పిలిచి కాస్త వాళ్ళ మంచి బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళ మంచి మాటలు వినగలం, అంతకంటే ఏం చేయగలం. ఎలాగో మీరు చెప్పారు కాబట్టి మా గురువుగారి గురించి కూడా ఒక మాట చెప్తాను. నాకు 10th క్లాసు మీకు ఎలాగైతే ఈ స్కూల్లో ఉన్న మీకు చదువు చెప్పినటువంటి వాళ్ళందరూ మీకు గురువులు అత్యంత పూజనీయులుగా మీరు భావిస్తారో, మాకు కూడా మాకు చదువు చెప్పినటువంటి గురువులు, మాకు జీవితాన్ని ఇచ్చిన గురువులు, మా జీవితాన్ని నిలబెట్టినటువంటి గురువులు, వాళ్ళని మేము జన్మతాహా మర్చిపోం. నాకు 10th క్లాస్లో విష్ణు శర్మ గారు ఆయన గురువుగారు. నాకు ఆయన దగ్గర ట్యూషన్కి వెళ్ళాను. నేను స్కూల్ కాదు ట్యూషన్కి వెళ్ళాను. ఆయన 20 మందినే తీసుకుంటాడు. 21వ వాడిని సీఎం కొడుకు వచ్చినా తీసుకోడు. ఆయన అది ప్రిన్సిపల్ అనమాట. 20th ఆయన దగ్గర ట్యూషన్ చదవడానికి నేను 7th క్లాస్ పాస్ అయిన తర్వాత 8th క్లాస్లో పేరు నోట్ చేయించా. 3 years తర్వాత మీ దగ్గర ట్యూషన్కి వస్తానండి. ఎందుకంటే అంత డిమాండ్ ఉంటుంది ఆయనకి. ఒక్కొక్కడిని ఒక్కొక్క లీడర్గా తయారు చేస్తాడు. మాకు ట్యూషన్ టైం కూడా మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ 6 to 11 నైట్. మీకు వదిలేసి మేము వెళ్ళేటప్పుడు 11:30, 12 అయ్యేది. ఏ రోజు 11లోపు వెళ్ళేవాళ్ళం కాదు. మరి ఆయన అసలు ఒకటి కాదు, అందరూ స్టేట్ టాపర్స్ ఉంటారు. వాళ్ళలో ఎక్కువ మంది స్టేట్ టాపర్సే. అంటే స్టేట్ టాపర్స్ని తీసుకోడు, స్టేట్ టాపర్స్గా తయారు చేస్తాడు. మాకు ఎప్పుడు ఆయన విలువ తెలుస్తుందంటే, ఎప్పుడు వాళ్ళతో పాటు ఉన్నప్పుడు ఏంట్రా బాబు ఈయన చంపేస్తున్నాడు, ఏంట్రా బాబు ఈ వర్క్ ఉందే పంపించడంట, ఏంట్రా నాయన అనుకుంటాం. బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ టీచర్ విలువేంటో, ఆయన ఎందుకు చేస్తున్నాడు. తర్వాత నేను బాగా సెటిల్ అయిన తర్వాత నేను టీచర్ని అయింది 81, 82లో. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది 1989లో. అంటే 43వ సంవత్సరం నేను జాక్ పీస్ పట్టుకొని. గవర్నమెంట్ జాబ్ వచ్చి 35 సంవత్సరాలు.
మీ వయసు కన్నా ఇంకో 10 సంవత్సరాల ముందు 89లో ఆయన నీ హావభావాలు, నీ టోను, టీచింగ్ బాగుంటుంది అని 10th క్లాస్లో ఎంకరేజ్ చేశాడు. చెప్పు నువ్వు, నేను ఇక్కడ కూర్చుంటా, నువ్వు ఈ లెసన్ చెప్పని ఇచ్చాడు. ఆయన ముందు లెసన్ చెప్పడం, ఆయన నేషనల్ అవార్డు టీచరు. ఆ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఇద్దరికే వస్తే ఆయన ఒక ఆయన. మరి ఆయన పక్కన కూర్చొని ఉండగా మనం లెసన్ చెప్పడమా, చాలా కష్టం, ప్రయత్నం చేద్దాం అని బాగా ప్రిపేర్ అయ్యి చెప్పాను. సహజంగా ఏముంటుంది మనకి 10th క్లాస్ లెవెల్లో ఎలా ఉంటుందంటే, ఎవరన్నా వచ్చి మనల్ని నువ్వు బాగా చెప్పావంటే ఏం చేస్తాం, పొంగిపోతాం. అందులో అమ్మాయిలు చెబితే ఇంకా పొంగిపోతాం. ఎవరో ఇద్దరు అమ్మాయిలు బాగా చెబుతున్నాడే అన్నారు. అది నాకు మంచి టానిక్ లాగా పనిచేసింది. మాస్టర్ ఏం చేశారంటే, నువ్వు బాగా చెప్పావయ్యా, ఈ సంవత్సరం అంతా చెప్పే నువ్వు అన్నాడు. రోజు 1 అవర్ లెసన్ చెప్పడమే, రోజు 1 అవర్ ఆయన పక్కనే కూర్చుంటాడు, నేను లెసన్ చెప్పడం, టెక్స్ట్ బుక్ చూడకూడదు, సైన్స్. తర్వాత మాస్టర్, నేను ఎంపీసీ గ్రూప్ తీసుకొని మాస్టర్ని చూడటానికి వెళ్తే, ఈ బ్యాచ్కి కూడా నువ్వు చెప్పన్నారు. గురువుగారు చెప్తే ఇక అంతే. రోజు నా వర్క్ చేసుకుంటూ వెళ్ళి 1 అవర్ అక్కడ టీచ్ చేసేవాడిని. అదేదో బాగుందనిపించింది నాకు. ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిపోయాను 250 రూపాయల శాలరీకి 1983లో 84లో. అక్కడ నుంచి తర్వాత ఇన్స్టిట్యూషన్ పెట్టి తర్వాత ఇంక వేరే జాబ్కి ఏం ప్రయత్నం చేయాల. ఇది మాకు మా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, నాకే కాదు, టీచింగ్ అన్నా, మీ వాటి వాళ్ళ మంచి విద్యార్థులకు చెప్పడం అన్నా, మేము మంచి విద్యార్థులకి టీచింగే కాదు ప్రాణం ఇస్తాం. ఎందుకంటే అది మాకు ప్రాణం. మా ప్రాణం ఇవ్వడం అంటే మా టీచింగ్ ఇవ్వడమే. మరి అప్పటి నుంచి అలా కంటిన్యూ అయిపోయింది. ఇంకా ఆపడం లేదు. ఇక 81, 82 స్టార్ట్ అయింది, ఇప్పుడు వరకు కంటిన్యూ అయిపోయింది. ఇక తర్వాత ఇన్స్టిట్యూషన్ పెట్టడం, తర్వాత జాబ్ రావడం, 89లో జాబ్ రావడం, తర్వాత అలా మళ్ళీ 93లో కార్పొరేషన్ రావడం, మళ్ళీ అలా కంటిన్యూ అయిపోయింది. నేను హెచ్ఎంగా చేసిన 16 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక 7 సంవత్సరాలు, అక్కడ ఒక 9 సంవత్సరాలు, 16 ఇయర్స్ నుంచి హెడ్ మాస్టర్గా చేస్తున్నప్పటికీ టీచింగ్ నుంచి ఏం దూరం జరగల. నేనేం చేశానంటే, దాన్ని నేను ఒక ప్యాషన్గా భావించి నేను ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టేసుకున్నా విజయవాడలో. మీకంటే చాలామందికి తెలియదు, కొద్దిమందికి తెలుసు. 1993లోనే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాను. ఓన్లీ మ్యాథ్సే చెప్తా. ఎక్కువ సెంట్రల్ సిలబస్ వాళ్ళు ఉంటారు. అది ఇద్దరితో స్టార్ట్ చేసి 650 మందికి కోచింగ్ రోజు ఇచ్చేటువంటి లెవెల్కి తీసుకెళ్ళాం. చాలామంది బాగా విజయవాడలో మనకి సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ఎస్ఎం, సిద్ధార్థ, నలంద. స్టేట్ తక్కువ, ఎక్కువ సిబిఎస్ఈ, సెంట్రల్ సిలబస్ ఓన్లీ మ్యాథ్సే. వాళ్ళకి అలా దాన్ని ఆ లెవెల్కి తీసుకొచ్చేసి, ఎందుకంటే వాళ్ళు అన్ని గెట్ టుగెదర్ నేను అటెండ్ అవుతుంటా. ఇప్పుడు ఇవాళ రేపు ఇప్పుడు జనవరి 7న ఓ పేరెంట్ ఫోన్ చేశారు. చాలామంది నా దగ్గర చదివినటువంటి స్టూడెంట్స్ ప్రౌడ్గా ఎలా చెప్పుకుంటారంటే, మీలాగే ఆ ఇన్స్టిట్యూషన్లో చదివిన వాళ్ళు అందరూ కూడా ప్రపంచంలో అన్ని దేశాల్లో మంచి కీ పొజిషన్లో ఉన్నారు. నేను చదువుతో పాటు, చదువు ఎవరైనా చెబుతారు, నాకేంటంటే నా గురువులు చెప్పినటువంటి ఆ విలువలతో కూడిన విద్యను చెప్పడం నాకు అలవాటు. ఎందుకంటే మ్యాథ్స్ నేర్చుకున్నామా, సైన్స్ నేర్చుకున్నామా, 10th క్లాస్లో మార్కులు వచ్చినాయా, బయటికి వెళ్ళామా కాదు. ఆ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే ఈ రోజున మన చదువు మనకి కాదు, వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడదు. ఎందుకు, నేను చాలామందిని చూశాను. డబ్బులు ఎంత సంపాదించామన్న కాదు, ఏ పొజిషన్లో ఉన్నామన్న కాదు, మన టీచర్స్ ద్వారా మనం పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నలుగురికి పంచాలి. ఎప్పటికీ అరే ఆ రోజున రెడ్డి గారు ఏం చెప్పారు, లెక్కలు చెప్పేటప్పుడు బోర్డు ఇంకా చూడమన్నారా, ఇదిగో ఇలా ఒకళ్ళలో కాపీ కొట్టొద్దన్నారు. ఈ మాటలన్నీ ఉండిపోవాలి, మీ లైఫ్లో పార్ట్ అయిపోవాలి. అది లైఫ్ అంటే. అందులో హై స్కూల్లో మనం చదువుకున్నప్పుడు హై స్కూల్ టీచర్స్ జన్మంతా గుర్తుండిపోతారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఇంటర్మీడియట్ కానీ తర్వాత బీటెక్ కానీ అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఎవరు హార్ట్కి టచ్ అవ్వరు. ఆర్టిఫిషియల్గా ఉన్న వాళ్ళు హార్ట్కి ఎందుకు టచ్ అవుతారు, హార్ట్కి టచ్ అవ్వరు. హై స్కూల్లో ఎందుకంటే నిస్వార్థమైనటువంటి ఆ ప్రేమ, ఆ లవ్ అండ్ ఎఫెక్షను హై స్కూల్లో లైఫ్లోనే ఉంటుంది. కాబట్టి అది మీరు పొందారు. ఇప్పుడు కొద్దిగా ఈ జనరేషన్ కూడా వస్తున్నాను. ఈ జనరేషన్ వాళ్ళకి చెప్పటము,
కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మా బోటి వాళ్ళు ఇంకా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు రిసీవింగ్ సరిలేదు కదా, అసలు వాళ్ళకి రిలేషన్షిప్స్ గురించి కూడా తెలియట్లా. ఎందుకంటే గురువు గారు ఎలా మాట్లాడాలి, సపోజ్ చెప్పులు ఇప్పుతున్నాడు, అరే త్వరగా రాలే, ఇప్పుతున్నాం కదండి అసలు అరే ఎవరితో మాట్లాడుతున్నావురా, ఏం మాట్లాడుతున్నా, చెప్పులు ఇప్పి నిన్ను త్వరగా రమ్మన్నారు, ఇప్పుతున్నాను కదండి అంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మా కష్టాల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకంటే మిమ్మల్ని చూసి వాళ్ళని అదే కళ్ళతో వాళ్ళని చూడలేకపోతున్నాం మేము. మీరు అల్లరి చేశారంటే ఆ అలజడి కాదు మీది. ఇప్పుడు వాళ్ళు అలజడి చేస్తున్నారు. అది బాధగానే ఉంది. ఈ అలజడి ఎటు దారి తీస్తుందో అని భయంగా కూడా ఉంది, బాధగా ఉంది, భయంగా ఉంది. అది అంత అంటే జనరేషన్ గ్యాప్, టెక్నాలజీ, అందరూ తలో చేసేశారు, పేరెంట్స్ అందరూ తలో చేసేశారు. వీళ్ళకి ఇంకా మాట్లాడితే వీళ్ళకి మేము ఎంత చెప్పినా వీళ్ళు మారరు అనేటువంటి కొంతమంది టీచింగ్ ఫ్యాకల్టీ వీళ్ళు ఇలాగ ఉంటారు, వీళ్ళకి ఎన్ని చెప్పినా అలా ఉంటారు. అందరూ వదిలేస్తే ఎలాగా? మాకు మేము మోటివేట్ చేసుకుంటుంటాం. మాకు తెల్లారు లేస్తే మోటివేట్ చేసుకొని ఇలా ఉన్నారు, వీళ్ళకేం చేయాలి, అప్పుడు వాళ్ళు ఉన్నారంటే అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళకేం ఇద్దాం, అలా మోటివేట్ చేస్తూ మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామండి. ఫైనల్గా మీకు ఒక్కటే నేను చెప్పేది, మీరు ఏ ప్రొఫెషన్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ముందు ఇష్టపడండి, తర్వాత ప్రేమించండి. అది కష్టం కాదు. మీ ప్రొఫెషన్ని ప్రౌడ్గా చెప్పుకోండి, దాంట్లో గౌరవాన్ని పొందండి. ఏదైనా చేయి, నువ్వు ఏదైనా చేయి, చిన్నది పెద్దది ఏమి ఉండదు, చిన్నది పెద్దది ఏమి ఉంటుంది. నువ్వు నీ ప్రొఫెషన్లో నువ్వు కనుక గౌరవంగా చేస్తే, నువ్వు ఇష్టపడి చేస్తే నీకు గౌరవం వస్తుంది. గౌరవం ద్వారా రెస్పెక్ట్ నుంచి ఏమొస్తుంది, రికగ్నేషన్ వస్తుంది. రికగ్నేషన్ నుంచి ఏమొస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ ఏమొస్తుంది, హెల్దీనెస్ వస్తుంది, వెల్దీనెస్ వస్తుంది. అంతకంటే ఏమొస్తుంది చెప్పండి? లైఫ్కి కావాల్సింది అల్టిమేట్ అది. మనం మూడే కోరుకుంటాం, గుర్తింపు, గౌరవం, ఆనందం. ఈ మూడు మీరు చేసే పని ద్వారా మీరు పొందాలి. మీరు ప్రౌడ్గా, మేస్టర్ చెప్పారు చూసారా, ఎక్కడికి వెళ్ళినా, ఏపీలో ఎక్కడికి వెళ్ళినా, ఏకేటీపీఎం స్కూల్ సత్యాపురంలో ఉంది, ఏకేటీపీఎం స్టూడెంట్ నువ్వు అంటారు. అది మీరు ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. అలాంటి రికగ్నేషన్ స్కూల్ ఇచ్చింది, దాంతోపాటు రెస్పాన్సిబిలిటీని కూడా ఇచ్చింది. అలాంటి మంచి స్కూల్లో చదివి మీరు చేయరు, అయినా చెప్తున్నా, కాని పని ఏది చేయొద్దు. నలుగురికి హెల్ప్ఫుల్గా ఉండండి. నేనున్నాను, మీరందరూ వచ్చారు కదా, మీరు ఎందుకు ఇంతమంది గ్యాదర్ అయ్యారు? స్నేహం. ఏంటి ఈ బాధను ఎవరితో చెప్పుకోవాలి అని మనం స్ట్రెస్ ఫీల్ అవుతుండే, ఒత్తిడికి లోనవుతుండే, నేనున్నాను రా అని భుజం తట్టేవాడే స్నేహితుడు. అలాంటి మీ స్నేహాన్ని కంటిన్యూ అయింది. ఆల్ ది బెస్ట్. ఇంపార్టెన్స్ నాకు బాగా అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ సార్. నౌ ఐ రిక్వెస్ట్ పద్మలత మ్యామ్ ఫర్ యువర్ వాల్యూస్. కింద ఉన్న మా బిలవర్డ్ స్టూడెంట్స్ అందరికి కూడా బెస్ట్ విషెస్. నేను ఈ స్కూల్కి 2007లో వచ్చాను. వచ్చి నేను 17 వరకు చేశాను. మాకు అంటే నీ కన్న బాబు ఒకడైతే దేవుడిచ్చిన బాబు ఇంకొకడు. మరి నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఫస్ట్ మా బాబుని జాయిన్ చేయడానికని ఇక్కడ విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యించినప్పుడు అన్ని స్కూల్స్ వెతుకుతూ ఉంటే వాడికి ఎలా ఉండాలంటే కొంచెం ఫ్రీగా ఉండడం, అట్లా స్ట్రెస్ పెట్టి ఇట్లాగే కూర్చొని చదువు అని అంటే అట్లాంటి ఇష్టం ఉండేది కదా. మా బాబు పృథ్వీ, మీ సీనియర్ బ్యాచ్. అయితే మా హస్బెండ్ కూడా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో చేస్తారు. అందరూ అన్నారు ఒక్కడే కొడుకు కదా తీసుకెళ్ళి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారని అడిగారు. నేను ఒకటే అనుకున్నాను, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలి మా బాబుకి. చదువు ఎక్కడైనా వస్తుంది, ఏ స్కూల్స్లో అయినా, కానీ ఇక్కడ మాత్రం వాల్యూస్ బాగుంటాయని చెప్పి నేను విని తీసుకొని వచ్చాము. దానికి తగ్గట్టే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మన టీచర్స్ అందరి టీచింగ్తో కానీ వాళ్ళ నేర్పిన వాల్యూస్తో కానీ
మంచిగా ఎదిగి ఇప్పుడు వేదాంత రిసోర్సెస్లో సేఫ్టీ ఆఫీసర్గా చేస్తున్నాడు రాజస్థాన్లో. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ని చూసాము. ఇప్పుడు మన సార్ వాళ్ళు చెప్పినట్టుగా అప్పుడు మీ బ్యాచెస్ మాకు ఒక 2-3 బ్యాచెస్ అస్సలు మర్చిపోలేని బ్యాచెస్ అనమాట. ఇప్పటికీ నాకు గుర్తొచ్చిన అబ్బా వాళ్ళు ఎంత మంచి పిల్లలు కదా అట్లా అనిపిస్తూ ఉంటుంది. మరి మీరు అలాగే ఉండేవాళ్ళు. సరే మేమేమైనా మిమ్మల్ని అలిచినా కూడా మీ మంచి కోసమని మీరు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, ఎదురు తిరిగే పరిస్థితికి వచ్చారు. సరే అవి కూడా మేము అన్నిటినీ కూడా ఇన్కల్కేట్ చేసుకుంటూ ఇట్లాగే ఉంటారులే పిల్లలు మారుతుంది కదా సొసైటీలో అని అనుకుంటున్నాం. ఇక్కడ నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఈ స్కూల్లో నేను ఒక స్టూడెంట్ని బాగా ఇష్టపడ్డా. వాడి పేరు రవీంద్ర. మరి మీకు సీనియరో జూనియరో నాకైతే గుర్తులేదు. బాగా చదివేవాడు. నవజీవన్ హాస్టల్ నుంచి వచ్చాడు ఇక్కడికి. గుర్తొచ్చారు సార్. అయితే వాడు ఎంతలా అంటే క్లాస్లో ఒక లెసన్ చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే జస్ట్ వెంటనే అసలు తను ఓన్గా సెంటెన్సెస్ని అట్లా ఫ్రేమ్ చేసి రాసేయగలిగేవాడు. రైటింగ్ బాగుండేది. మంచి ఒబీడియంట్ స్టూడెంట్. అట్లాంటి వాడు ఏదో ఒక సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి ఒక ఎవరితోనో కలిసి మన స్కూల్ వాడే కాదు బయట వాడు ఎక్కడ వాడితోనో కలిసి ఎక్కడో గుళ్ళో హుండీ పగలగొట్టేసేసాడు. వాడు పగలగొట్టేసి వాడిని తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారట. నాకు తెలిసింది, నాకెందుకో వాడంటే చాలా చాలా ఇష్టం. కొంచెం తల్లిదండ్రులు లేని పిల్లాడని అట్లా అని ఎన్నో రకాలుగా నాకు ఇష్టపడేవాడు దాన్ని. అట్లా అయితే అప్పుడు నేను మా హస్బెండ్ని తీసుకొని ఇక్కడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో పెట్టారంటే వెళ్ళాను. ఆయన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కదా చేస్తారని. నేను నమ్మలా ఎవరు చెప్పినా కూడా. వాడిని చూసిన తర్వాత వాడు నన్ను చూసి తలకాయ ఆ సెల్లో పెడితే తలకాయ దించేసి కూర్చున్నాడు. కూర్చుంటే నేను ఒక్కటే అన్నా, నువ్వు నా నమ్మకం మీద దెబ్బ కొట్టావురా అన్న. ఇంకేమల్లా నేను. వాళ్ళు అడిగారు సిఐ గారు మా వారికి బాగా బెస్ట్ ఫ్రెండ్. ఆయన అన్నారు, ఏంటమ్మా మీరు వచ్చారేంటి స్టేషన్కి అంటే, నా స్టూడెంట్ కోసం వచ్చానండి, నేను అసలు ఎప్పుడు ఇలాంటి వాటికి నేను రాను, కానీ నేను వచ్చానంటే వాడిని ఎంత నమ్మానో నేను అని చెప్పానన్న. ఆ తర్వాత వాడు ఏదో ఇక్కడ రాజమండ్రి బోస్టన్ స్కూల్లో పెట్టారు, అది ఇదన్నారు, అయిపోయింది. ఆ తర్వాత నాకు ఒక 2 years బ్యాక్ ఫోన్ చేశాడు వాడు. మేడం నేను బలానా అని చెప్పి, నా నెంబర్ నీకు ఎలా దొరికిందని చెప్పన్నా అని అంటే, నేను మాట్లాడడానికి కూడా నీతో ఇష్టపడినంటే, లేదు మేడం మీరు ఎప్పుడు చెప్పినవి నేను ఎన్నిసార్లు తలుచుకొని బాధపడ్డానండి, మీరు స్టేషన్కి వచ్చి ఆ మాట అన్నారు చూసారా, దాంతో నా లైఫ్ చాలా మారిపోయిందండి. ఎవరో వాడిని తీసుకువెళ్ళి ఫారెన్ తీసుకెళ్ళారట, చదువు చెప్పించారు, అంతా అయింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక కాలేజీకి ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాడు వాడు. ఇప్పుడు మాట్లాడతారా మేడం నాతో మీరని అడిగాడు. అంటే నేను మారాను అని తను ఎట్లా చెప్పాడంటే, దాన్ని బట్టి ఏంటంటే, మీరు స్టూడెంట్స్ మీద టీచర్ మాటల ఎఫెక్ట్ బాగా ఉంటుంది. అది మంచి అయినా సరే చెడైనా సరే, అది మీరు గుర్తుపెట్టుకొని మీ లైఫ్లో ముందుకు వెళ్తుంటే చాలా మీ కెరీర్ అదంతా బాగుంటుంది. తర్వాత మీరందరూ కూడా ఇంకొక మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన భగవంతుడు మనకి తల్లిదండ్రుల ద్వారా జీవితాన్ని ఇచ్చాడు. తర్వాత మీకు స్కూల్లో చదువు నేర్చుకొని మీ స్టడీస్లో అంతా కంటిన్యూ అయ్యి మీరు మంచి మంచి పొజిషన్స్లోకి వస్తున్నారు. మీరు సర్వీస్ అనేది ఒకటి బాగా నేర్చుకోండి. అది మనం ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఒక లేకపోతే ఎవరినైనా మోటివేట్ చేయొచ్చు, లేకపోతే మనం ఎట్లయినా సరే ఆ సర్వీస్ చేయటం అనేది మనకి ఎప్పుడైతే వస్తుందంటే, మనకి ఒక 10 రూపాయలు వస్తాయి, దాంట్లో మనం 8 రూపాయలు వాడుకున్న ₹1 సర్వీస్ కోసం ఉపయోగించండి. అప్పుడు మీకంటే డబ్బు లేకుండా చదువుకోలేని పిల్లలు వాళ్ళకి హెల్ప్ చేయండి, ఎవరైనా వేరే విధంగా అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేయండి. మనం చేసే హెల్ప్ జెన్యూనా కాదా అని చెప్పి చూసుకోండి. ఇదే నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది. ఆల్ ది బెస్ట్ వాళ్ళకి. ఓల్డ్ స్టూడెంట్స్ 2010 బ్యాచ్ 10th క్లాస్ వాళ్ళందరూ కూడా ఇలా గెట్ టుగెదర్ పెట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ 2013 కదా ఇది, లాస్ట్ ఇయర్ వచ్చాను. 2009-10 బ్యాచ్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ జరిగింది. 13 అంటే మీకు ఎగ్జాక్ట్గా 10 years కంప్లీట్ అయింది. అప్పట్లో క్లాసెస్ కానీ స్టూడెంట్స్ కానీ స్కూల్ కానీ ఇవన్నీ తలుచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీరు అందరూ ఇప్పుడు చాలామంది చెప్పారు, రెడ్డి సారు కొంచెం డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు, లేకపోతే నిక్ నేమ్స్ పెడతా ఉంటారు. ఎందుకంటే ఇవే మెమరీస్ మనకి. అంటే నాకు ప్రాబ్లం ఏంటంటే,
ఒక 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత పిల్లలు కలుస్తారు. వాడి పేరు ఏదో నాకు గుర్తుండదు. నేను ఏదైనా ఒక పేరు పెడితే అదే గుర్తుండిపోతుంది. అందుకని కొంచెం డిఫరెంట్గా వాడు ఏమన్నా మాట్లాడతాడా లేకపోతే వాడు ఎలా ఉంటాడో చూసుకొని దాని ప్రకారం చేస్తూ ఉంటాం. అంటే ఇదంతా ఎందుకోసం అంటే మీరు పొద్దున్న సాయంత్రం స్కూల్లో ఉంటారు, డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ టీచర్స్, కొంచెం బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అది కూడా లేకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం. ఏది ఏమైనా మీరు చాలా అదృష్టవంతులు, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు, ఇప్పుడు పిల్లలు చూస్తుంటే అనిపిస్తుంది ఈ స్కూల్లో మేము పనిచేసినటువంటి పీరియడ్ కానీ మీరు చదువుకున్నటువంటి పీరియడ్ కానీ చాలా చాలా లక్కీయెస్ట్ అన్నమాట. ఎందుకంటే మంచి మంచి టీచర్స్ ఉన్నారు. అదే కాకుండా ఈ 2013 బ్యాచ్ వాళ్ళకే అఖిల్ సాయిరామ్ వాళ్ళకి, ఈ బ్యాచ్ వాళ్ళకే మన అనుపన్న శాస్త్రి వీళ్ళందరూ. మా గురువు గారు ఎంఎన్ఆర్ గారు కొంతమందిని పిలిచి సెలెక్ట్ చేసి పంపించండి, వాళ్ళకి మ్యాథ్స్ చెప్తాను అని అన్నారు. ఆ అవకాశం కూడా మీకే వచ్చింది. అప్పుడు కొంతమంది సెలెక్ట్ చేసి పంపించాము. చేసిన వాళ్ళందరూ కూడా, ఆయన క్లాసెస్ విన్న వాళ్ళందరూ కూడా బాగా షైన్ అయ్యారు, బాగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు మీరు అందరూ కూడా ఈ స్కూల్లో చదువుకోవడం వల్ల మీరు బాగా చక్కగా సెటిల్ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా అనుభవాలు ఏంటంటే స్కూల్ అంటే ఏకేటీపీ అంటే అది ఒక బ్రాండ్ అన్నమాట. ఏకేటీపీ బ్రాండ్ ఎందుకని చెప్తున్నానంటే చాలా చోట్ల ఎక్కడికైనా వెళ్ళినా, మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ రెన్యూవల్ కోసం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాను. కౌంటర్ దగ్గర గబికిన నేను ఏవో పేపర్స్ తీసి ఇస్తున్నాను. వాడు గబికిన నిలబడి, సార్ 2010 బ్యాచ్ సార్, ఏకేటీపీ సార్, పవన్ సార్ అన్నాడు. సరే ఇంకా పేపర్స్ ఇచ్చాను, వాడంతా అయితే అక్కడ అయిపోయింది. ఇంకో కౌంటర్కి వెళ్ళాడు, అక్కడ ఇంకొకటి ఉన్నాడు, వాడు ఏకేటీపీ అంట, వీడి బ్యాచ్ అని అంటాడు. వాడు ఏదో పేరు చెప్పాడు, పేరు గుర్తులేదు ప్రజెంట్. ఆ తర్వాత ఇంకో కౌంటర్కి వెళ్ళిన తర్వాత ఆయన అన్నారు, ఏంటంటే మొత్తం మీ వాళ్ళే ఉన్నారా, అందరినీ ఇక్కడ పంపించారా ఏంటి అని అన్నారు. చాలా సంతోషం వేసింది. అట్లాగే ఏదైనా మన ముందు కారు తీసుకొని దానికి లైసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీస్ గన్నవరం దగ్గరికి వెళ్ళాను. అక్కడ బయటే పట్టుకున్నాడు. సార్ మీరు వచ్చారేంటి సార్? అవి వద్దులేండి సార్, మీరు ఎందుకు వెళ్ళిపోండి, ఫింగర్ ప్రింట్ వేసి వెళ్ళిపోండి అని. అలా ఉంది. అంటే ఇది ఎంత గర్వంగా ఉంటుందంటే మనం ఎక్కడికన్నా వెళ్తే మన స్టూడెంట్ ఉన్నాడు, మనకి ఇక్కడ మన దగ్గర చదువుకున్నాడు, ఎనీ ఫీల్డ్ ఎక్కడికి వెళ్ళినా సరే. కాబట్టి ఏకేటీపీ స్కూల్లో చదువుకోవడం అనేది చాలా అదృష్టమైనటువంటి విషయం, చాలా అదృష్టంగా భావించాలి. టీం అంటే మాకు ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండట్లా. ఇప్పుడున్న పిల్లల వల్ల కానీ లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కానీ మేము కూడా కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. సర్వీస్ నుంచి ఎప్పుడు రిటైర్ అయిపోతామా అన్న పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు ఇదివరకు అంటే ఆ పరిస్థితులు లేవు. జాబ్ సాటిస్ఫాక్షన్ బాగా తగ్గిపోయింది. కాబట్టి ఇదివరకు మాస్టర్ చెప్పారు కదా, అక్కడ మనకి క్లాసులన్నీ చెట్ల కిందే ఉండేవి. సండే క్లాసులు అంటే కూడా ముందే టైం టేబుల్ వేసుకొని ఎగబడి నాకు కావాలనేవాళ్ళు. ప్రభాకర్ గారు నేను తీసుకుంటానంటే తర్వాత సత్యవతి గారు వచ్చి అసలు నాకు చెప్పకుండా ఎందుకు వేసేవాళ్ళు అని, ఈ టైం ఏదో టైం వేయండి అనేవాళ్ళు ముందు. తీరా అంతా అయిపోయిన తర్వాత మీరు అందరూ పని చేసుకొని నాకు చివరి క్లాస్ ఇస్తారా లేకపోతే నాకు మధ్యలో క్లాస్ ఇస్తారా అని. సో అంతా ఒక హెల్తీ అట్మాస్ఫియర్. అంటే క్లాసుల కోసం మేము ఫైట్ చేసుకునే పరిస్థితి అలా ఉండేది. ఆ పరిస్థితులన్నీ ఇప్పుడైతే లేవు. అంటే ఈ స్కూల్లో కాదు, పనిచేసేటువంటి ఏ స్కూల్లో కూడా అలాంటి పరిస్థితులు లేవు. సో అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్. 2013 అని పొద్దున్న కలిశారు, 2013 నేను కూడా చెప్తున్నా, ఏకేటీపీ అందరూ కలిశారు 10th క్లాస్ పిల్లలు. ఏకేటీపీ 2013. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మీరు కలుస్తున్నారో తెలియదు కానీ మాతో మీరు కలిశారు అంటే మీరందరూ కూడా హ్యాపీగా సెటిల్ అయి ఉంటారని సంతోషపడుతున్నాం. నా కోరిక కూడా అదే నాన్న. ఎందుకంటే ఎక్కడ ఉన్నా సరే మీరు హ్యాపీ సెటిల్ అవ్వాలి. అది ఏ రంగమైనా అవ్వచ్చు, అది ఉన్న స్థానం అవ్వచ్చు, ఏదో స్థానం అవ్వచ్చు, ఎక్కడైనా సరే అందరూ కూడా హ్యాపీగా సెటిల్ అయితే మాకు టీచర్స్గా మాకు అంతకన్నా హ్యాపీనెస్ ఇంకా ఉండదు. మీరు కలిశారంటే అది కలిసి ఇప్పుడు ఎవరైనా సరే ఇంకా ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా మీరు వాళ్ళకి కొంచెం మార్గదర్శకం నుంచి వాళ్ళని కూడా, అది ముఖ్య ఉద్దేశం అదే. ఇటువంటి కార్యక్రమం పెట్టుకునే ముఖ్య ఉద్దేశం కూడా మనతో పాటు చదివిన పిల్లలు, మన ఫ్రెండ్స్
అందరిని కలుపుకొని వాళ్ళు అందరు కూడా ఏ స్థితిలో ఉన్నారు, ఒక మార్గాన్ని ధన సాయం చేయకూడదు ఎప్పుడు కూడా మార్గాన్ని చూపించాలి. ఉచితాలు ఏది కూడా ఇవ్వకూడదు అనమాట, మార్గాన్ని చూపించండి. ఆ మార్గంలో హ్యాపీగా మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా సంతోషం కూడా మీకు ఇంకా సంతోషం కలుగుతుంది. అది ముఖ్యమైన ఉద్దేశం నాకు. ఇటువంటి కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం అది. ఇక సార్ చెప్పినట్లు అప్పటికి ఇప్పటికి తేడా దారుణంగా ఉంది, అది చెప్పలేము అసలు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్లో ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న స్కూల్లో క్లాస్ జరుగుతుంటే ఒక బాబు విజిలేసాడు, ఇంగ్లీష్ టీచర్ క్లాస్ జరుగుతుంది. ఆ రోజు ఇన్ఛార్జి నేనే వెళ్ళి పేరెంట్ పిలిచిరారా అని 2 రోజులు పేరెంట్ రాలేదు, వాడు రానివ్వ స్కూల్కి రానివ్వాల. థర్డ్ డే నాడు పేరెంట్ తీసుకొచ్చాడు. ప్రేయర్ జరుగుతుంది, ప్రేయర్ అయిపోయింది, నేనే ఉన్నాను. సార్ రండి ఒకసారి వాడిని ఎలా మారుద్దామనో మాట్లాడదాం అంటే ఆ పేరెంట్ ఫస్ట్ ఎలాగంటే ఏంటి మార్చారు సార్, మేము విజయవాడ పంపుతామా ఏంటి స్కూల్కి, మీరేం చేస్తున్నారు? నేను రోజు మా అబ్బాయిని 3 చర్చలు చెప్తాను ఆదివారం. ఎంతో వాడికి తెలియజేయాలనే ఉద్దేశంతో 3 చర్చలు చెప్తాను ఆదివారం. మేము చెప్తామేంటి, మమ్మల్ని పిలుస్తారా మీరు పద్దాక అని రివర్స్ మొదలెట్టారు అనమాట. సో పేరెంట్స్ అలా ఉన్నారు. ఇప్పుడు ఏదంటే ఏదైనా తప్పు చేసినప్పుడు మనం కూర్చొని పేరెంట్ మేము ఇద్దరు కలిస్తేనే వాడు బాగుపడేది. కూర్చొని మాట్లాడి వాడు సరైన మార్గం తీసుకురావాలి, అది ప్రయత్నం. కానీ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే దారుణంగా ఉన్నారు. ఇప్పుడు 9th క్లాస్ పిల్లలు మనం ఎవరు కూడా నాలెడ్జ్ చాలా ఎక్కువైపోయింది వాళ్ళకి. అందరి దగ్గర ట్యాబ్స్ ఉన్నాయి, ఆ నాలెడ్జ్ బాగా పెరిగిపోయింది వాళ్ళకి. ఎవరికో అందుబాటులో అంత నాలెడ్జ్తో ఉన్నారు. బహుశా మీరు ఐటీ వాళ్ళు కూడా పనిచేయలేము, మీరు కొంతమంది పనిచేస్తున్నారు, వీళ్ళకి నేర్పుతారు కావాలంటే వాళ్ళు. దాంట్లో లేని యాప్స్ క్రియేట్ చేస్తున్నారు, ఎవరి వాళ్ళు కాదండి. మరి ఎట్ట చేస్తున్నారు వాళ్ళు, కొత్త యాప్స్ కూడా క్రియేట్ చేసి అసలుదే వదిలేసి వాటికి చూస్తున్నారు అనమాట. టెక్నాలజీగా పరంగా చాలా డెవలప్ అయిపోయారు వాళ్ళు. పాపం మేమేమో ఎక్కడో వెనకబడి ఉన్నాం, ఏ పాటల వరకే చెప్తున్నావు తప్ప ఇటువంటి మాకు కొంచెం దూరంగానే ఉంటాం. ఎందుకంటే ఇంకా ఏదో చెప్పాలని తాపత్రయం ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేదు నా జాబ్. ఇంత 30 years నేను చెప్పిన లెసన్స్ కానీ వెళ్ళ కానీ ఈ సంవత్సరం నాకు కానీ ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేదు, జాబ్ సాటిస్ఫాక్షన్. అటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్న పిల్లలు ఎలా ఉంటారో ఆలోచించండి మీరు. వాళ్ళు ఎక్కడ చదివారు సమస్య కదా, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అది కొంచెం. ఎందుకంటే పేరెంట్స్ కూడా అలా తయారైపోయారు. మరి ఆ పేరెంట్స్ కనీసం పిల్లల్ని సరిగ్గా చదివిద్దాం, ఒక సక్రమ మార్గంలో డిసిప్లిన్ పెంచుదాం అనేది కూడా లేదు. సో మరి మనం అంటే మన టైంలో దీన్ని ఏకటీపీ ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ లేదు, ఇప్పుడు రాదు, ఇక రాబోదు కూడా. ఎలాంటిదంటే కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. అది ఇంత సార్ చెప్పినట్లు కూడా పోరాటాలు మా మధ్య క్లాసుల కోసం. మరి ఒక్కసారి అట్లా గ్రౌండ్లో కూర్చోబెట్టేసి మన ఎగ్జామ్ పెడుతున్న 3-4 సెక్షన్ కలిపి చక్కగా ప్రింట్ అవుట్ సైన్ చక్కగా బ్రహ్మాండంగా ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. నేను వారాలకి చెప్తే నా మాట అంతమంది కనపడేది 4 సెక్షన్లు కూడా, ఆన్సర్లు రైటింగ్ ఇవన్నీ కూడా. అటువంటి సిచ్యువేషన్ మాకు అసలు లేదన్న, ఎక్కడ కూడా లేదు. సో మీ పిల్లలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఇలా కాకుండా కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఎంతవరకే స్వేచ్ఛ ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. వారికి ఎప్పుడైతే ఆ లిమిట్ దాటిపోయింది అనుకోండి, ఎవరైనా సరే, టీచర్ అవనండి, మీరు అవనండి, మీ పేరెంట్స్ అవనండి, ఎవరైనా సరే అది అనర్థదాయకం అవుతుంది. కొంచెం గుర్తుపెట్టుకోండి. ప్లస్ మోరోవర్ ఇంకో విషయం ఏంటంటే మీ ఫ్రెండ్స్ని జాగ్రత్త చూసుకోండి. ఎవరైతే కొంచెం ఇబ్బందులు ఉన్నారో ఏదైనా మార్గాన్ని చూపించండి. ఇటువంటి పెట్టినప్పుడు అలాంటి అందరూ కలుస్తారు కాబట్టి కొంచెం ఏదైనా ఒక గైడెన్స్, పలానా చాటుకి వెళ్ళి పలానా చేసుకోని చెప్పి ఇబ్బంది పడేవాళ్ళు చూడండి. అది చేస్తే ఫుల్గా చేసిన ఇటువంటి ఫంక్షన్ చేసినందుకు కూడా మనం సాటిస్ఫై అవ్వాల్సింది, సంతోషపడాల్సిన పరిస్థితి అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్. ఇలాంటి గోల్డెన్ బ్యాచ్ మళ్ళీ మేము ఇంకా చూడలేము. నిజంగా ఏకేటీపీలో చేసిన టైం గోల్డెన్ టైం అన్నమాట. మళ్ళీ తిరిగి రాదు. మీరందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. మీ పిల్లల్ని మంచిగా చదివించి మంచి వాల్యూస్ ఉన్న పిల్లలుగా తీర్చిదిద్దండి. చదవాలనే తపంతో తప్ప వేరే ఉద్దేశంతో మిమ్మల్ని మేము పనిష్మెంట్ చేయలేదు. హిందీలో ఒక చిన్న చెప్తే
చాలా తక్కువ కొట్టడం మగ పిల్లలు ఎక్కువ కొట్టుంటారు, ఆడపిల్లలు కాలండి అడగండి. బట్ ఒకరిని బదులు ఒకరిని మాత్రం కొట్టారు. ఏదో ఒక్కసారి అలా ఎప్పుడు జరగలేదు. प्यारे बच्चे, सदा तुम लोग सदा सुखी से रहे, सुखी से और खुशी से रहे। समय बड़ा मूल्यवान है, समय को कभी व्यर्थ नहीं करना चाहिए। तुम अच्छे अवकाशों को खोज कर अपने जीवन में सफलता प्राप्त करेंगे। నేను మామూలుగా అసలు బయటకి ఇలాంటి ఎక్కడ ఇంటికి వెళ్ళి అసలు రాను, కానీ నేను మార్కెట్కి అలా తిరుగుతున్నప్పుడు ఏకేటీపీ కానీ మా స్కూల్ పిల్లలు కానీ చాలామంది నేను ఇక్కడ పనిచేస్తున్నాను నాకు కలుస్తూ ఉంటారు. ఇలా స్పెషల్గా బాగా ఫోన్ చేసినప్పుడు ఇక్కడ బాగా చదివే బాగా పొజిషన్లో ఉన్న పిల్లలు వస్తారు, అది వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, మా పిల్లలు ఎలా పొజిషన్లో ఉన్నారు అది తెలుసుకోవడానికి మాత్రం వచ్చాను. కానీ చాలా ఆనందంగా ఉన్నాను. ఇంక సార్లు చెప్పారు వాళ్ళు చదివే పిల్లలు ఎక్కడెక్కడెక్కడో ఉన్నారని. నాకు అలాంటి కోరికలు ఏం లేవు. ఆ బోర్డు మీద ఆ తెలుగు పదాలు చదివితే చాలు, అది తప్ప ఇంకేం లేదు. నేను తెలుగు టీచర్ని కదా. నాకు స్టార్టింగ్లో ఏంటంటే నాకు అసలు మీరు ఎవ్వరు గుర్తులేదు. అదే కొత్త నీరు వచ్చి పాత నీరు పోయిస్తున్నట్టుగా నాకు ప్రతి సంవత్సరం ఆ పిల్లలు వస్తూనే ఉంటారు. ఫస్ట్ టైం నేను వాళ్ళు నేర్పించిన బ్యాచ్ తప్ప తర్వాత ఇంకే బ్యాచ్ నాకు గుర్తులేదు. నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చదవమంటే అమ్మాయి చదవలేకపోయింది. తెలుగు చదవడం రాని అమ్మాయి, అక్షరాలు రాని అమ్మాయి ఒక క్వశ్చన్ ఎలా చెప్తుంది. సరే అప్పటి నుంచి నేను ఎస్ఎంఏ ఖుద్దూస్లో జాయిన్ అయ్యాను, ఉర్దూ మీడియం. అక్కడి నుంచి నేను అక్షరాలు నేర్పించడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు నేర్పిస్తూనే ఉన్నాను, అసలు ఎక్కడ తగ్గలేదు. నాకు అదే నా క్లాస్ ఏంటంటే 3 బ్యాచ్లు ఉంటారు. ఒకటి బాగా చదివే బ్యాచ్, ఒకటి యావరేజ్ బ్యాచ్, ఇంకోటి అల్ బ్యాచ్. ఒకే క్లాస్లో ఈ ముగ్గురికి కలిపి చెప్తూ ఉంటాను. అందుకే నాకు గొంతు బాగా నొప్పి వచ్చేస్తుంది. అసలు బయట కూడా ఎక్కడ రాను, ఎవరితో ఎక్కువ మాట్లాడను, వీళ్ళందరితో కూడా నేను ఎక్కువ మాట్లాడను. నాకు అసలు మీరు చెప్పిన వాటిలో కూడా నా పేరు ఎక్కడ లేదు. నేను టీచర్లతో కూడా ఎక్కువ మాట్లాడను. నాకు ఈ క్లాస్లో ఈ ముగ్గురితో మాట్లాడేసరికి నాకు ఓపిక అయిపోతుంది. పైగా నాకు కొంచెం పెద్ద గొంతు, నాకు అసలు ఈ మైక్ కూడా అవసరం లేదు. అంత పెద్దగా అరిచి ఇంకా బయట టీచర్లతో మాట్లాడను. అసలు ఎలా అరుస్తానంటే రే అంటే అరుస్తాను, వాడు ఎదురుగా ఉన్న డబ్బని ఉలిక్కి పడతాడు. అంత పెద్ద గొంతేసి అరవడం వల్ల క్లాస్ నుంచి బయటకు వచ్చాక ఎక్కువ మాట్లాడను. ఇప్పుడు కూడా ఈ వారం రోజులు అరిచి వచ్చాను. ఇది మాట్లాడడానికే, అసలు మాట్లాడకూడదు అనుకున్నా కానీ ఇది మాట్లాడడానికే. థ్యాంక్ యూ అమ్మా. మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాభిజాలము ఘటక జరత్కరేణు కరకంపిత సాలము సీతశైలము. థ్యాంక్ యూ సో మచ్ మిస్. నేనేం చెబుదాం అనుకున్నానో నాతో పాటు ఉన్నటువంటి టీచర్స్ అందరూ చెప్పేశారు. అదే సినిమాలో చెప్పినట్టుగానే విన్నవాడు వాళ్ళ దగ్గర నుంచి అన్నట్టుగా అందరూ చెప్పడం చాలా బాగుంది. చాలా చెప్పాల్సిన అన్ని విషయాలు ఏ ఒక్కటి వదలలేదు. ఇది కూడా చెప్పేశారు వాళ్ళు. మాట్లాడాలన్నారు, మాట్లాడకూడదు వదలరని తప్పనిసరిగా చెప్తుంది ఒకే ఒక విషయం. మిమ్మల్ని అందరినీ చూసి చాలా 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 ఎంజాయ్ చేసేవాళ్ళంలో ఈ టీంతో పాటు నేను కూడా ఒకడిని. ఒక్క విషయం మాత్రం మీకు చెప్పాలి. ఏకేటీపీ అని పేరు చెప్పారు సరే, అది చెప్పిన తర్వాత ఇక నేను మాట్లాడతాను అనవసరం అనుకున్నాను. అలాగే ఏకేటీపీలో చదువుకున్నందుకు మాత్రమే నేను ఇలా మాట్లాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో పూర్వకాలంలో మన నశించా అని చెప్పి కథలు వచ్చే కొన్ని. అతను ఒక సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించాలి. పిలిచారు డయాస్ మీదకి, పిలిచి మైక్ ఇచ్చారు. మైక్ లేదనుకోండి వాళ్ళు చెప్పమని చెప్పారు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీ అందరూ తెలుసా అని అడిగాడు. అందరూ తెలియదు అన్నారు. తెలీదా? తెలియలో నేనేం చెప్పను పో అని చెప్పి దిగిపోయాడు అనమాట. అందరూ కూడా నెక్స్ట్ అట్టగా బతినోడు మళ్ళీ తీసుకొచ్చారు ఆయన. ఈసారి మళ్ళీ ఇప్పుడు చెప్పండి నేను చెప్పేది ఎవరికి తెలుసా అంటే నువ్వు ఏమంటాడు అని చెప్పి తెలుసు అన్నారంట. తెలుసు నేనేం చెప్పనని చెప్పి మళ్ళీ దిగిపోయారు. మళ్ళీ బతినాడుని తీసుకొస్తే మూడోసారి సేమ్ క్వశ్చన్ రిపీట్ చేశారు. ఏమో ఇటు చెప్తుండని చెప్పి ఈ సగం మంది ఏమో తెలుసు అన్నారు, ఈ సగం మంది ఏమో తెలియదు అన్నారు. అయితే ఆ తెలిసిన వాళ్ళు ఈ తెలియని వాళ్ళు చెప్పండి అని చెప్పి దిగిపోయారు అన్నమాట.
మన ప్రకాష్ గారు కూడా ప్రశాంతంగా ఆ విధంగానే చెప్పేసారన్నమాట. చిన్న విషయం ఒకటి అదే మన మన్మథ్ సార్ గారు ఆ విషయం చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకని అంటే మిమ్మల్ని అందరినీ ఎలా అయితే పిల్లలు అన్నారో వాళ్ళ అమ్మాయిది కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది నిన్న. మా అందరికీ సెలబ్రేట్ చేశారు అదే మేడం గారు. ఆ విషయాన్ని కూడా మీ అందరితో పంచుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ విషయం ఆయనతో చెప్పించాలి ఒకసారి. ఎందుకంటే మిమ్మల్ని అందరం చూసి ఆనందపడుతున్నట్టుగా వాళ్ళ ఇంట్లోది కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది, అది కూడా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ వచ్చింది మనకు 9.8% వచ్చింది. అంతేగాని ఇంకా పూర్తి చివరిదాకా వినాలి. ఇప్పుడు చెప్పులు కొట్టేస్తున్నారు. టోటల్ ఫీజు రియంబర్స్ అయిపోయింది. 8,80,000 రూపాయలు రిటర్న్ ఇచ్చేసారు. ప్లస్ మోర్ ఓవర్ మొన్న వీసా స్లాట్ కూడా బుక్ అయింది. రేపు 26th యూఎస్ వెళ్ళిపోతుంది కెంట్ యూనివర్సిటీకి. డేటా సైన్స్ యాక్చువల్స్ అయింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అయింది ఇక్కడ. అంటే అది ఆ విషయం ప్రకాష్ గారు ఇప్పుడు ఒక్కసారి ఇందాక ఆపేది అది ఇది నిజంగా ఉంది, చాలా బాగుంది. ఒకసారి సార్ మాట ఆయన దగ్గర నుంచి ఒకటి తీసుకోవాలి మనం. పిల్లల్ని మాత్రం ఇద్దరు అమ్మాయిలు మేషారికి, ఇద్దరు అమ్మాయిల్ని బహుశా మేమెవరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఎవరం కూడా మా పిల్లల్ని మేము అలా పెంచుంటాం. వాళ్ళు ఏ సబ్జెక్టులో వీకు, ఈ సబ్జెక్టు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆ సబ్జెక్టు చెప్పించి అదే. కాకపోతే ఏంటంటే గొప్పతనం ఏంటంటే ఆ పిల్లలు ఇద్దరు కూడా నాన్నకు బాగా సహకరించారు. నాన్న తప్పని అర్థం చేసుకున్నారు. ఇద్దరు డాక్టర్లు. చాలా ఆనందం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ నాన్నకి చాలా రుణపడి ఉంటారు. వాళ్ళకి ప్రతి సెకండ్ జాగ్రత్తగా వాళ్ళ ఆలోచనలు ముందుగానే పసిగట్టాడు. ఈయనకు ఉన్నటువంటిది ఏంటంటే నిన్ను కొట్టారంటే సాయంత్రం వరకు నీ చుట్టూ తిరుగుతుంటాడు. ఈ సాయంత్రం వరకు సెక్షన్లో ఉన్న ఒక లుక్ వేసుకుంటుంటాడు. ఎలా ఉన్నాడు, బాధపడుతున్నాడా, ఏం చేస్తున్నాడు అని ఉంటాడు. ఒకవేళ ఈయన వెళ్ళి ఎవరికన్నా చెబితే వాళ్ళు ఎవరిని తీసుకొస్తారో కూడా గెస్ చేయగలరు. ఎందుకంటే అది దాన్ని ఏమంటారంటే ఇమాజినేషన్ ఈజ్ మోర్ దాన్ నాలెడ్జ్. ఐన్స్టీన్ గారు చెప్పిన మంచి మాట. మనం వినటం ద్వారా, చూడటం ద్వారా, తెలుసుకోవడం ద్వారా పొందే జ్ఞానం కన్నా ఊహించడం ద్వారా పొందే జ్ఞానం అద్భుతం. ఆ అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన ఆ విషయంలో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అందరు పిల్లలు, మా బాబు యుఎస్లో ఉన్నాడు, పాప సివిల్స్ ప్రిపేర్ అవుతుంది, మేషార్ ఇద్దరు పిల్లలు చక్కగా వెల్ సెటిల్డ్, మేషార్ పిల్లలు చదువుకుంటున్నారు, మేషార్ పిల్లలు ఇద్దరు ఎంబీబీఎస్. ఇక సరే బాబు యుఎస్లో ఉన్నాడు, పాప కూడా యుఎస్ వెళ్తుంది, బాబు చక్కగా సెటిల్ అయ్యాడు. అనుపూర్ణ గారు బాబు పిల్లలు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, బీటెక్ చదువుతున్నారు. మేమేమి నమ్ముతామంటే మేము పిల్లలకి ఏదైతే ఇచ్చామో మా పిల్లలకు కూడా అలాంటి గురువులే దొరుకుతారని నమ్ముతాం. మీరు కూడా అంతే. మీరు చేసేటువంటి, మీరు ఎక్కడైనా పని చేయండి, మీరు చేసే పనిలో క్వాలిటీ ఉంటే మీ పిల్లలకు కూడా అలాంటి క్వాలిటీ ఉన్నటువంటి గురువులే దొరుకుతారు. మేము కనుక మా పనిలో అలసత్వం చూపిస్తే అటువంటి అలసత్వం ఉన్నటువంటి గురువులే మా పిల్లలకు దొరుకుతారు. అది నేను అది బాగా నమ్ముతాను. చూసుకోండి, మీరు ఎక్కడైనా బాగా చదువు చెప్పే గురువులు పిల్లలు బాగా సెటిల్ అవుతారు, డౌట్ లేదుగా. మరి మీరు మేషార్ చెప్పినట్టుగా మేమందరం ఏమనుకుంటామో తెలుసండి, మీరు ఏదో మేము పిలవడం కాదు, మిమ్మల్ని చూడటం కోసమే మేము వచ్చాం. ఎందుకంటే మంచి స్టూడెంట్స్ని మేము చూడలేకపోతున్నాం. మేము ఇక్కడ పనిచేసినటువంటి దాన్ని మేము ఎప్పుడు మాకు స్వర్ణయుగం ఇది అని చెప్పి చెప్పుకుంటాం, గర్వంగా చెప్పుకుంటాం. ఓకేనండి, థ్యాంక్ యూ. లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యారు. 2013 బ్యాచ్. అంటే మేము ఇది చెప్పేది మీకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఈ స్కూల్లో ఏదైనా మీటింగ్ జరిగేటప్పుడు కానీ, పిల్లలకి ఏదైనా మోటివేట్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ కొంతమంది గురించి చెప్తూ ఉంటాం. ఇక్కడ చదువుకొని వెళ్ళి మంచిగా సెటిల్ అయిన పిల్లల గురించి చెప్తూ ఉంటాం. అందులో ఒకడు మన అఖిల్ సార్. ఆల్రెడీ మీకు తెలుసు, వాడిని ఇప్పటికే 2-3 టైమ్స్ మన స్కూల్కి పిలిచాను నేను.
ఇదే స్టేజ్ మీద పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి మాట్లాడించిన వాడితో పిల్లలు చాలా ఇన్స్పైర్ అవుతారు. సో దానికోసం అని చెప్పేసి మనం పిలిపించడం జరిగింది. ఇప్పుడు నిన్న కూడా వాడు నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను వాడితో ఒకటి చెప్పాను, మీ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ లిస్ట్ నాకు కావాలి. ఎవరైతే మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళు ఒకసారి అనుకుని ఒక 10 మెంబర్స్ లాగా మన స్కూల్కి వచ్చి ఇప్పుడున్నటువంటి పిల్లలు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన సార్ చెప్పారు ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎలా ఉందనేది. మేము చెప్తే వినే పరిస్థితి లేదు. అదే సార్ మీరు చెప్తే కూడా వినట్లేదా అంటే అలాగే జరిగింది. కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. బోర్డు కానిచ్చడం, బోర్డు మీద మరకలు అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అవి ఎక్కడ తగ్గేదే. అది కూడా మామూలే. ఎందుకంటే ఆ టైంలో మీకు అనిపిస్తుంది 24 మార్కులు తెచ్చుకున్నాను అయినా సార్ నన్ను కొట్టారని చెప్పేసి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు రాసి ఉంటే అప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. 1/2 మార్క్ కాదు 0.25 మార్క్స్తో కూడా జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో నేనేమనుకుంటా అంటే మా స్టూడెంట్ అలా ఉండకూడదు, హీఈస్ ద ఫస్ట్, అంతే. ఇక సెకండ్ థర్డ్ ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు వాళ్ళు ఎందుకు రాకూడదు, 25కి 25 ఎందుకు రావు, అది నా కాన్సెప్ట్. అది అందుకే చదవని వాడిని పెద్దగా కొట్టేవాడిని కాదు, కానీ చదవగలిగి ఉండి 1/2 మార్కు 1 మార్కు తగ్గితే మాత్రం ఇరిగిపోయేది అనమాట వాడికి. సో ఇప్పుడు మీరందరూ కూడా చేయాల్సింది ఏంటి అంటే, మీరు చదువుకునేటువంటి స్కూల్ని కానివ్వండి, మీతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ని కానివ్వండి, మర్చిపోకూడదు. లైఫ్లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవడంటే, జీడీ దోస్తు గుర్తొచ్చేది ఎవడంటే 10th క్లాస్లో చదువుకున్నాడు. 8th to 10th ఎవరైతే ఉన్నారో వాళ్ళే గుర్తొస్తారు. ఒరే ఓసే అనుకున్నా, ఏరా మామ అనుకున్నా, వీళ్ళందరూ ఎవరు అంటే 10th క్లాస్ పిల్లలు. ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఆ బాండింగ్ ఫామ్ అవ్వదు, టీచర్స్తో కానీ మనతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్తో కానీ. వాళ్ళు మర్చిపోవద్దు. అలాగే ఎవరన్నా సరే లైఫ్లో వెల్ సెటిల్ కాకుండా ఎవరైనా ఉంటే మిగిలిన వాళ్ళందరూ కలిసి వాళ్ళకి పుషప్ ఇవ్వండి. అది ఫైనాన్షియల్గా కావచ్చు, మోరల్గా కావచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో ఇందాక అఖిల్ సార్ మీకు ఒక ప్లాన్ చెప్పాడు, దాన్ని కొంచెం జాగ్రత్తగా ఫాలో అవుతూ మీరు చదువుకున్న స్కూల్, ఇది మన గవర్నమెంట్ స్కూల్, మనది ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి. దానికి ఏం కావాలి అంటే మీతో పాటు మీ నెక్స్ట్ జనరేషన్స్కి ఇంకెక్కడైనా నీడ్ ఏమన్నా ఉందా మీరు చేయగలిగింది, నాట్ ఓన్లీ ఫైనాన్షియల్, టెక్నికల్గా ఏమన్నా సపోర్ట్ చేయొచ్చా స్కూల్కి, అవన్నీ ఒకసారి ఆలోచించుకొని చేయండి. మేము మీరు ఎన్ని బ్యాచెస్ మాకు వెళ్ళిపోయినా సరే వచ్చే ప్రతి బ్యాచ్ని అన్ని బ్యాచ్ని ఒకలాగే ట్రీట్ చేస్తాం. కొన్ని బ్యాచెస్లో కొంతమంది ఉంటూ ఉంటారు. మీకు మనకి కొత్తగా చెప్పాల్సింది ఏంటంటే, మన స్కూల్ ఎంతగా అభివృద్ధి చెందుతుంది అంటే ఈవెన్ ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఏదైతే పిల్లలకి అన్ని రకాల మోడ్స్ పాడవడానికి కావాల్సిన అన్ని రకాల మోడ్స్ ఉన్నాయి, వాటన్నిటిని తట్టుకొని కూడా ఈ సంవత్సరం నేను ఈ స్కూల్లో చేస్తున్నాను కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి చెప్పాలి మన స్కూల్ గురించి. 590 మార్క్స్తో 690కి 590తో స్టేట్ ర్యాంక్ వచ్చింది మన స్కూల్ జోయల్స్ మనది. అలాగే ఒక 32 మెంబర్స్కి 500 ఎబో మార్క్స్ వచ్చాయి. ఎవ్రీ ఇయర్ మనకి ఎన్ఎంఎస్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, వాటిలో సెలెక్ట్ అవుతుంటారు పిల్లలు. ఎన్ని రకాలుగా వచ్చినా ఈ ఏకేటీపీఎం బ్రాండ్ ఏదైతే అలా కంటిన్యూ అవుతూనే ఉంది. మేము బయటకు వెళ్ళి ఏకేటీపీలు చేస్తారా సార్ మీరంటే మాకల్లి ఒక లుక్ ఇస్తారు వాళ్ళు. అది జాలితో ఇస్తున్నారు లేకపోతే గర్వంగా ఇస్తున్నారు తెలియదు, కానీ మమ్మల్ని ఒక ప్రౌడ్గా చూస్తారు. ఏకేటీపీ స్టాఫ్ అనగానే అది ఒక ప్రౌడ్నెస్. అలాగే ఏకేటీపీలో చదువుకున్న పిల్లలన్నా కూడా అంతే. మీరు ఏ స్కూల్లో చదువుకున్నారంటే కాలేజీకి వెళ్తుంటారు, ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్తుంటారు. ఏకేటీపీ నుంచి వచ్చాము సార్ అనగానే అదొక రెస్పెక్ట్ ఉంటుంది ఏదో ఆ కాలేజీలో. సో అటువంటి మంచి వాస్తు అన్నీ ఉన్నటువంటి స్కూల్ ఇది. ఇక వీళ్ళందరూ ఏమో కానీ నేను ప్రకాష్ మాస్టర్ గారు అప్పుడెప్పుడో వచ్చాము, పురాతన కాలంలో వచ్చాము. 2008లో వచ్చాను ఇక్కడికి. నేను 15 సంవత్సరాలు అయిపోయింది. 2023 వచ్చేసి 15 సంవత్సరాల నుంచి ఈ సామ్రాజ్యాన్ని వెళ్తున్నట్టుగా ఉంది మాకు. ఏదో ఒక సంవత్సరం అప్పుడు దుర్గాప్రసాద్ మాస్టర్ గారు 1 సంవత్సరం చెప్పారు, మాచర్లో పనిచేస్తుంటే ఒకే 1 సంవత్సరం సార్ ఏకేటీపీలో మీకు చేయండి, తర్వాత మిమ్మల్ని పంపిస్తా ఈ స్కూల్ నుంచి అన్నారు. సార్ ఎక్కడున్నారో కానీ పాపం నిజంగా మాకు ఇటువంటి స్కూల్లో తెచ్చి మాకంటూ ఒక గుర్తింపు. అంతకుముందు టీచర్ ప్రభాకర్ సార్ అంటే ఎవరైనా సరే టీచర్స్ అంతే, కానీ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసినటువంటి మాస్టర్ గారు నిజంగా
ఒక్క నిమిషం సార్ గురించి ఒక్క నిమిషం మౌనం పడుతుంది సార్. డివైఓగా, హెచ్ఎంగా, అన్ని రకాల మన గాడ్ ఫాదర్గా, మన బ్యాక్ బోన్గా ఈ స్కూల్కి అందులో ఏకేటీపీ నిలబడినందుకు ఒక్క నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. నేను చెప్పేదాకా అందరూ కళ్ళు మూయండి. రెడీ, స్టార్ట్. ఓకే, ఇప్పటిదాకా 99 అనుకున్నాను. 100% ఈ స్కూల్కి ఏకేటీపీ బ్యానర్కి శ్రీనివాసరావు గారు మా హెడ్ మాస్టర్ గారు, మీకు పర్మిషన్ ఇచ్చిన మాస్టర్ గారు, ఎక్కడ తగ్గకుండా దాన్ని అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో ఈ బిల్డింగ్, ఈ క్యాంపస్లో రాంగ్లోనే ఏదో ఒక రకమైన ఎనర్జీ వచ్చింది. నిజంగా నేను ఇక్కడ 15 ఏళ్ళు చేస్తున్నానా, 15 నుంచి ఇక్కడే చేస్తున్నానా, నేను వచ్చినప్పుడు ఏ మోటోతో ఉన్నామో ఇప్పటికీ ఆ ఎక్స్ట్రా క్లాసెస్ టైం టేబుల్ అలాగే ఉంది. రోజు 2 గంటల క్లాస్ అలాగే ఉంది. ఎక్కడ మరి ఏంటో ఇక్కడ లోపల రాంగ్లోనే అలా అనిపించుద్దేమో కానీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో బై గాడ్ గ్రేస్ ఇది ఇలాగే కంటిన్యూ చేసుకుంటాము. మీరు మాత్రం మీరు చదువుకున్న స్కూల్ని, మీతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ని, మీ ఊరిని మర్చిపోకుండా ఏ స్టేజ్లో ఉన్నా సరే ఒకసారి దాన్ని గుర్తు చేసుకుని మనం ఏం చేయగలమో అని ఆలోచించండి. ఇది చేయండి అని మేము చెప్పాం కానీ మనం ఏం చేయగలం. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు. నేను మన స్కూల్ గురించే చెప్తున్నాను. నిజంగా మంచి పిల్లలు ఉన్నారు. ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ వాళ్ళకి అంటే టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం, ఇందులో నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. ఎక్కువ మంది టెక్నికల్గా సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు. మీ అదే ఇందాక వాళ్ళు అదే ప్లాన్ చెప్పాడు ఆల్రెడీ. సో దాన్ని అందరినీ కలుపుకొని అలా ఆ స్కూల్ని ఇంకొంచెం తీసుకెళ్తారని చెప్పేసి మా అందరి తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం కదా, ఆర్డర్ అనుకోండి ఇది. ఓకే, థ్యాంక్ యూ. స్కూల్లోకి రావడానికి ప్రత్యక్షంగా లైక్ రెడ్డి సార్ హెల్ప్ ఉన్నప్పటికీ డివైఓ సార్ దుర్గాప్రసాద్ సారే ఫస్ట్ ఆయన కాంటాక్ట్ దొరికి ఆయన యాక్చువల్లీ ఓకే ఏదో కొంత ఉంది పిల్లాడిలో ఏదో కొంత కంటెంట్ ఉంది, సరే దాన్ని ఒకసారి పెట్టి చూద్దామని చెప్పి ఆయనే ఫస్ట్ నాకు పరోక్షంగా ఆయన ఆపర్చునిటీ ఇవ్వడం వల్లే నేను ఈ స్కూల్లో ఉండగలిగాను. ఈ స్కూల్లో చదివాను కాబట్టే నేను IIITకి సెలెక్ట్ అయ్యాను. IIIT రావడం వల్లే చెప్పాలంటే యూనో మా ఫ్యామిలీ కూడా చాలా మంచి స్థాయిలో ఉంది. సో నేను ఈ స్కూల్కి నిజంగా ఎప్పటికీ రుణపడే ఉంటాను ఖచ్చితంగా. ఈ స్కూల్ నేను చదివింది ఒకే ఒక సంవత్సరం, కానీ ఇట్ గివ్స్ నాకు చాలా మెమరీస్ ఇచ్చింది. లైఫ్లో అసలు లైఫ్ చేంజ్ అవ్వడానికి కూడా కారణం అదే. సో ఇందాక జస్ట్ దుర్గాప్రసాద్ సార్ నుంచి వచ్చింది కాబట్టి టాపిక్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలని నేను మళ్ళీ ఒకసారి సార్ గారు ఎక్కడున్నా ఆయన
ఎట్లా ఏం చెప్తా అంటే కొంచెం తెల్లగా తీయమని చెప్తున్నాను. 2013 ఇంకా అయిపోయిందా? ఓకే. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా వచ్చిందని ఒక్క నిమిషం ఆగండి, ఫోటో తీస్తున్నారు. అయిపోయింది. తీసి తగ్గిద్దామా? జాగ్రత్తగా తీయండి. కేక్ కటింగ్ లో ఉన్నాం. కేక్ కటింగ్ అందరూ తల తెచ్చుకున్నారా? స్పూన్ ఉంటే చాలు అందరికి ఇదే మాట. నువ్వు వెలిగిరా, నువ్వు వెలిగిలేదని అందరూ చూస్తుంటే సో అందరూ చేతి మీద వేస్తే అందరూ చేస్తే అది కరిగిపోతుంది. ఏం చేస్తున్నారు? సాంగ్స్ ఏది. సో ఫస్ట్ ఒక 1 minute వీడియో తీసాక నెక్స్ట్ వచ్చేస్తే గాయ్స్ హిట్ హిట్ హురే. ఇది స్కూలేగా బ్రాడ్కాస్టింగ్ పై రెడీ 1 2 3. बातें होती रहती है समय का. इलांटी छोटी छोटी చెప్పి అందరినీ कौन कम वक्त बर्दाश्त करने के लिए पीते हैं. हम तो तुम्हें देखने पीते हमें ఏం చెప్పాలి. ట్రబుల్ చే అందరూ కొంచెం తెలుగులోకి రామా. ఆలే బాబురా వస్తున్నా ఎక్కడ
ఓకే ఐ డోంట్ కేర్. ఓకే డాన్స్ డైలాగ్ ట్రై చేస్తా. పెద్ద లెంత్ డైలాగ్. ఓకే మోనోలాగ్ చేస్తున్నా, చూద్దాం ఎలా వస్తుందో. నాకు తెలియదు. ఓకే ఫస్ట్ టైం అంటే ఓకే అమ్మా. వెళ్ళిపోయారు అదేగా బాగా. సరే సరే ఎన్టీఆర్ డైలాగ్ ఇది. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైదరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును సైతం మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రి జయజాతి మా నవజాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాత్రను సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణాహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులు పెట్టించిన పతివాడు మార్కండేయుడు జయజాతి మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు మమ్మల్ని జాతి అని అవహేళన చేయటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అదుగుడు, నరుడు అదుగుడా నక్షించబాని కూకటి వేళ సైతం పగిలించి వేసుగా. దిక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులైన అష్టదిక్పాలకులు, మనగణించే పంచముతులు సైతం జయహోనరుడాన్ని రక్షించే విధంగా సింహాసనం అధిష్ఠించగా. స్వర్ణమణిమయ రక్త గజాలంకృతమైన ఈ సభ మందిరమున అఖండిత సేవ పరిహార మధ్యమున భూతల పరిరక్షణ ధర్మలీలమైన ఈ గౌరవమున సర్వదా సతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కుటుంబాలను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించగా. ఎనీ డౌట్? యాక్షన్ ఇటు అంత జాగ్రత్తలో అంత హెవీగా అందరికి రావాలి పాడు టైం లేదు. జోక్ నువ్వు వేసావు కదా. అరే అరే అందరికి हम तेरे बिना रह नहीं सकते, तेरे बिना क्योंकि तुम हो, अब तुम हो जिंदगी, अब तुम हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम हो. చప్పట్లు. Don't trouble the trouble. If you trouble the trouble troubles you. I am not the trouble. I am the truth. నెక్స్ట్